చూచిన ప్రేమ నాపై పరుగెత్తి గగనించి మోకాలి కన్నీటించి నాపై పరుగెత్తి గగనించి మోకాలి మహోన్నతుడా 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 పరిశుద్ధుడమైన తండ్రి, అధికముగా ప్రేమించే మనస్సును మాకిచ్చి అత్యధికముగా నిన్ను ఘనపరిచే ఆధిక్యతను మాకు అనుగ్రహించి నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేసి నీ కుమారుడైన క్రీస్తును క్రియల్లో కనపరిచే అద్భుతమైన ఆత్మీయతను మాకు ప్రసాదించి చీకటి లోకంలో వెలుగు సంబంధులుగా జీవించే మహాభాగ్యాన్ని ప్రసాదించి నీ అడుగు జాడల్లో నడిచే కృపను దయచేసి ధన్యకరమైనటువంటి జీవితాలు మేము అనుభవించులాగున సహాయము చేయమని నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ సమయంలో దర్శించండి. అదే సమయంలో గడిచిన వారంలో మా పట్ల నీవు చూపిన కృప కొరకై, కన్నపరిచిన కనికరము కొరకై, కాపుదల కొరకై మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. సైతాను పన్నిన పన్నాగములలో మేము పడిపోకుండా, దుష్టుడు వేసిన అగ్ని బాణములతో మేము కాలిపోకుండా నీ రెక్కల చాటున మమ్మను కాపాడినందుకు నాయనా నీకు స్తోత్రాలు. గడిచిన వారంలో, గడిచిన నెలలో, గడిచిన సంవత్సరాల్లో ఎన్నెన్నో మేలులు చేశావు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో జరిగించావు. వీటన్నిటికంటే బహుశ్రేష్టమైంది శత్రువులుగాను శాపగ్రస్తులుగాను ఉన్న మమ్మును రక్షించటానికి నీ ప్రియ కుమారుణ్ణి సిలువకు అప్పగించావు. ఆయన సిలువలో చేసిన త్యాగము ద్వారా నీ మహాకృపను బట్టి మమ్మను రక్షించావు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. రక్షించబడిన మా మీద బాధ్యత ఉంది. రక్షణ లేకుండా నశించిపోతున్న వారిని నీ సన్నిధికి చేర్చవలసిన బాధ్యత, ఆధిక్యత మా మీద ఉంది కనుక, మాకున్నది కనుక బాధ్యతాయుతముగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించమని, వస్తున్న వారిని త్వరపెట్టి క్షేమంగా నీ సన్నిధికి తీసుకుని రమ్మని, ఈ రెండవ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరితో నాయన మాట్లాడమని, మమ్మను దర్శించమని, మీరు ఆశించినట్టుగా జీవించుటకు కావలసిన శక్తిని, ఆత్మీయ బలమును మాకివ్వమని యేసు పరిశుద్ధ నామం పేరట నిన్ను స్తుతిస్తూ ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాము తండ్రి.
ఆమేన్. ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ షలోమ్. ఈ ప్రక్క వారు కూడా షలోమ్ అని చెప్పండి, వారికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వండి. రైట్, మంచిది. ఆ 1-2 సాక్ష్యాలు మనం చూడబోతున్నాం. ఒక సహోదరి తన ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు ఏ రీతిగా దేవుడు తన జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని జరిగించాడో మీ కళ్ళతోనే ఆ సాక్ష్యాన్ని చూడండి. యూత్ ఫెస్ట్ కు రావడం వల్ల దేవునితో సహవాసం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకున్నాను. షలోమ్, నా పేరు ఎస్తేర్ వినీలా, మా ప్రాపర్ ఖమ్మం. నేను బీటెక్ 3rd ఇయర్ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాను. మా మమ్మీ మా డాడీ కూలి పని చేసి నన్ను ఇంకా మా ఇద్దరు తమ్ములను చదివిస్తున్నారు. అయితే మా డాడీకి సరిగ్గా పని లేని కారణంగా నా హాస్టల్ ఫీజు గత 3 నెలలుగా కట్టడం ఆగిపోయింది. అంతకుముందు అసలు ప్రార్థనా జీవితం సరిగ్గా ఉండేది కాదు. ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తూ బైబిల్ చదవాలి అన్నట్లుగా చదువుతూ ఉండేదాన్ని. 3 నెలలుగా హాస్టల్ ఫీజు కట్టని కారణంగా నన్ను హాస్టల్ నుంచి ఖాళీ చేయమని చెప్పారు. అప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను కల్వరి టెంపుల్లో జరిగిన మెగా యూత్ ఫెస్ట్ లో పాల్గొనడం జరిగింది. వచ్చినప్పుడు అన్నయ్య స్పష్టంగా నాతోటే సూటిగా మాట్లాడారు. నీకు విజయవంతమైన జీవితం కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా 1 గంట సేపు దేవునికి ప్రార్థనలో గడపాలి అనేసి చెప్పారు. ఇప్పటి వరకు దేవునితో అస్సలు సమయం గడపని వారు, పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయని వాళ్ళు కనీసం ఈ రోజు నుంచైనా దినములో 1 గంట సేపు దేవునితో గడపాలి అని చెప్తూ 30-30 ఫార్ములాని తెలియజేశారు. 30-30 అనగా 30 నిమిషాలు ప్రార్థన చేసుకోవడము, 30 నిమిషాలు బైబిల్ ధ్యానించడము. ఈ 30-30 పద్ధతి నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. కనీసం పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయను నేను మరుసటి రోజు నుంచి ఈ పద్ధతిని నేను ప్రారంభించాను. అలా ప్రారంభించిన 3వ రోజుకి నా జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశారు. ఇక హాస్టల్ ఫీజు కట్టలేను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి అనే దిక్కుతోచని ప్రశ్నలతో నేను ఉన్నప్పుడు అదే సమయానికి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వచ్చి, నువ్వు మా రూమ్లోనే ఉండమ్మా, ఎటువంటి హాస్టల్ ఫీజు కట్టాల్సిన అవసరమే లేదు, అసలు నువ్వు ఉన్నన్ని రోజులు కూడా ఫ్రీగానే మా ఇంట్లో ఉండి చదువుకో అని నాకు చెప్పారు. ఇక ఆంటీ వచ్చి అలా చెప్పినప్పుడు నేను అసలు నమ్మలేకపోయాను. ఇది కళా నిజమా అనే పరిస్థితికి నేను అంతగా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఆ రూమ్లోనే ఫ్రీగా ఎటువంటి రెంట్ లేకుండా హ్యాపీగా ఉంటున్నాను. ఖమ్మం తప్పకుండా నేను కల్వరి టెంపుల్కి వస్తున్నాను. ఒకవేళ కల్వరి టెంపుల్లో జరిగిన మెగా యూత్ ఫెస్ట్కి నేను రాకపోయి ఉంటే నా జీవితంలో ఈ అద్భుతాన్ని నేను చూసేదాన్నే కాదు. నా ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకోవడమే కాకుండా అసలు ఒక్క పైసా కూడా రూమ్ రెంట్ లేకుండా దేవుడు నా చదువుని కొనసాగించేలాగున ఈ అద్భుతాన్ని చేశారు. దేవునితో సమయం గడపడం అనేది ఎంత గొప్ప ఆత్మీయ సత్యము. ఆ సమయం గడపడం ద్వారా మన జీవితంలో ఎంతో గొప్ప అద్భుతాలు జరుగుతాయి అనే సత్యాన్ని తెలియజేసినటువంటి దైవజనులు సతీష్ కుమార్ రాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఆ సహోదరి యొక్క సాక్ష్యం చాలా మందికి అద్భుతమైన సాక్ష్యము అని అనిపించకపోవచ్చు, కానీ 3 నెలలుగా హాస్టల్ ఫీజు కట్టినప్పుడు ఇక లాభం లేదు, హాస్టల్ని ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ సహోదరికి మాత్రమే తెలుసు అది ఎంత కఠినమైనటువంటి పరీక్ష. బీటెక్ చదువుతుంది కానీ హాస్టల్ ఫీజు కూడా కట్టుకోలేనటువంటి ఆర్థిక ఇబ్బందులు గుండా తాను వెళ్తుంది. తన పేరెంట్స్ ఏమో కూలి పని చేసుకుంటూ 3 బిడ్డలను చదివించటం వారికి అది అసాధ్యంగా కనిపిస్తున్న రోజుల్లో హాస్టల్ నుంచి వెళ్ళిపోమన్నప్పుడు ఏం చేయాలో తెలియక అల్లాడిపోతుంది. అటువంటి సమయంలో మన కల్వరి మెగా యూత్ ఫెస్ట్కి రావడం, దేవునితో సమయం గడపటంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటో తాను గ్రహించటం, దాన్ని క్రియల్లో పెట్టటం, అలా క్రియల్లో పెట్టటం వల్ల అనగా దేవునితో ఒక గడియ గడపటంలో ఉన్న ఆశీర్వాదం ఏమిటో తాను తన జీవితంలో రుచి చూసింది. దయచేసి గమనించండి, మన జీవితంలో ఈ 30-30 ఫార్ములా అనగా 30 నిమిషాలు అనే ఈ సూత్రాన్ని పాటిస్తే గొప్ప ఆశ్చర్య కార్యాలు మనం కూడా చూస్తాం. ఈ సూత్రానికి ఆధారం బైబిలే. ఎలా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు అని చూస్తాం. అనగా ఇంగ్లీష్లో చక్కగా రాయబడి ఉంది, ఇన్ ద బిగినింగ్ గాడ్. ఇన్ ద బిగినింగ్ గాడ్. మన ప్రతి దినము
దేవునితో ప్రారంభిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. మనం చేసే పని, మనం చేసే ప్రయాణం, మనం చేసే ప్రయత్నాలు, మనం చేసే ఉద్యోగము, వ్యాపారము దేవునితో ప్రారంభిస్తే అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. కొంతమంది ఉదయమే లేవరు, ఉదయం లేవటం అలవాటే లేదు. అటువంటి వారిని గూర్చి ఒక భక్తుడు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? క్రైస్తవ జీవితంలో గొప్ప విజయము దుప్పటి విజయం అంట. మీకు ఆ విషయం తెలుసా అండి? ఏమిటా విజయం? దుప్పటి విజయం. మనలో చాలా మంది దుప్పటి మీదే విజయాన్ని సాధించలా. 7 గంటలైనా లేవరు, దుప్పటిని తొలగించరు. 8 అయినా లేవరు, 9 అయినా లేవరు, దుప్పటిని కప్పే ఉంచుతారు. వీళ్ళ జీవితంలో దుప్పటి మీదే విజయం లేకపోతే ఇంకా జీవితం పైన ఏ విధంగా విజయం వస్తుంది చెప్పండి? సోమరి, నీవు చీమల దగ్గరకు వెళ్ళి నేర్చుకో. ఇంకొంచెం సేపు నిద్ర, ఇంకొంచెం సేపు కాళ్ళు ముడుచుకోవడం, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకోవడం, ఇలా సోమరితనంతో మంచం మీద పడుకునే వారికి దరిద్రత తరుముకుంటూ వస్తుంది అని బైబిల్లో ఉంది. మీరు దరిద్రులు కావాలంటే, దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నట్లయితే దయచేసి గమనించండి, మీరు సోమరితనాన్ని జయించండి. నిద్రబోతుతనాన్ని, తిండిబోతుతనాన్ని జయించండి. అలా జయించాలంటే ప్రథమ సూత్రం, దుప్పటి పైన విజయాన్ని సాధించాలి. అడుగుతున్నా, ఈరోజు మనలో ఎంతమంది నిద్రబోతులు ఉన్నారో చేయి చూపించమంటే బాగుండదుగా. సో చేయి చూపించకపోయినా వాస్తవం అయితే మీకు తెలుసుగా. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు పడుకోవలసింది 6 గంటల నుండి 8 గంటల వరకు చాలు. ఈరోజు ఉన్నటువంటి జీవిత విధానంలో పర్ డే రోజుకు 6 గంటల నుంచి 8 గంటల వరకు, అంటే 6 hours to 8 hours పడుకుంటే చాలు. కానీ మనలో చాలా మంది 8 hours నుంచి 12 hours పడుకుంటారు. ఇలా 8 hours మించి పడుకోవడం సహజంగా అది సోమరితనానికి సూచన. ఒకవేళ మీరు 7-8 hours మించి పడుకుంటున్నట్లయితే దయచేసి ఆ సోమరితనం నుంచి బయటపడండి. ఆది యందు దేవుడు అనగా ఇన్ ద బిగినింగ్ గాడ్ అనగా ఆదిలోనే, దిన ప్రారంభములోనే మనం మోకరించగలిగితే ఎంత బాగుంటుంది. మొదటి అరగంట సేపు ప్రార్థన చేయటం, ఆ తరువాత అరగంట సేపు వాక్యాన్ని చదవటం, తత్ఫలితంగా దినమును 1 గంట సేపు మొదటి గడియ దేవునికి ఇవ్వటం ప్రతి ఒక్కరికి దీవెనకరం. పడుకోబోయే ముందు ఒక 15 నిమిషాలు మరలా వాక్యాన్ని చదివి, ఒక 15 నిమిషాలు మరలా ప్రార్థన చేసి, ఆ 30 నిమిషాలు ప్రభుతో గడిపిన తరువాత విశ్రమిస్తే ఎంత దీవెనకరమో. ఉదయమున దేవునితోనే దినాన్ని ప్రారంభించటం, సాయంత్రము దేవునితోనే దినమును ముగించటం, ఎవరైతే దీన్ని అలవాటుగా మార్చుకుంటారో ఇది యేసుక్రీస్తు యొక్క పద్ధతి. ఆయన ఉదయమునే లేచి ఏకాంతముగా అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థనతోనే తన దినాన్ని ప్రారంభించాడు. సాయంత్రం అయిన తర్వాత సువార్త సేవ ముగించిన తర్వాత ఒలీవ కొండకు వెళ్ళి సాయంత్రము దేవునితో, తండ్రితో గడిపేవాడు. క్రీస్తును వెంబడించేవాడే క్రైస్తవుడు గనుక ప్రార్థనా జీవితంలో క్రీస్తును మనం వెంబడించగలిగితే ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఆ సహోదరి తన జీవితంలో హాస్టల్ ఫీజు కట్టుకోలేక హాస్టల్ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు కల్వరి మెగా యూత్ ఫెస్ట్లో ఈ 30 నిమిషాల ప్రార్థన, వాక్య, ధ్యాన సమయాన్ని తాను పాటించటం మొదలుపెట్టినప్పుడు తన స్నేహితురాలి యొక్క తల్లి అంది, అమ్మా, హాస్టల్లో ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నావు, నువ్వు మా ఇంట్లోనే ఫ్రీగా ఉండి చదువుకో అమ్మా. ఎంత అద్భుతం అండి! ఫ్రీగా ఉండి చదువుకోవడం అంత ఈజీ అంటారా? అడుగుతున్నాను చదువుకుంటున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీ జీవితాల్లో ఎవరైనా వాళ్ళ ఇంటికి మిమ్మల్ని ఫ్రీగా ఆహ్వానించి మా ఇంట్లోనే ఉండి చదువుకో బాబు అని చెప్పి ఎవరికైనా చెప్పారా? ఏమండి అమ్మ, చెల్లెళ్ళు చెప్పారా మీకు? లేదే. ఆ అద్భుతము తాను ఎలా పొందుకుందో తెలుసా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటము, వాక్యాన్ని ధ్యానించటము, ప్రభు సాక్షిగా బ్రతకటము అలవాటు చేసుకుంది. కాబట్టి ఇంకొక మాట చెప్పి నేను 2వ సాక్ష్యానికి వెళ్తాను. ఉదయమున ఏ రీతిగా మీరు ప్రభుతో మాట్లాడుతున్నారో, ప్రభు మాటలను వాక్యం ద్వారా వింటున్నారో, అలాగే సాయంత్రము ప్రభుతో మాట్లాడి ప్రభు వాక్యాన్ని చదివి విశ్రమిస్తున్నారో, వాళ్ళు చేయాల్సిన మంచి పని ఏమిటంటే ఈ ఉదయము సాయంత్రం మధ్య దినమంతా 12 గంటలు ఉంటుందిగా, ఈ 12 గంటల్లో
చాలా మందితో మనం సంభాషిస్తాం, చాలా మందితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం. మీ సంభాషణల్లో, మీ మాటల్లో దేవుని ప్రస్తావనను తీసుకురండి. స్నేహితులతో మాట్లాడుతున్నా, బంధువులతో మాట్లాడుతున్నా, సహ ఉద్యోగులతో మాట్లాడుతున్నా, ఆ మాటల్లో ఏదో ఒక సందర్భంలో నీవు సేవిస్తున్న, నిన్ను ప్రేమిస్తున్న జీవము కలిగిన దేవుణ్ణి వారికి పరిచయం చేయటానికి నీ వంతుగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నా. ప్రతి దినము ఎవరో ఒకరితో యేసయ్య గురించి మాట్లాడు. మీ మాటల సందర్భంలో యేసు ప్రస్తావన తీసుకురా. ఈ సమస్యకి మార్గం ఉంది, నీ కష్టానికి పరిష్కారం ఉంది. ఎవడో తెలుసా? ప్రభువు నమ్మినట్లయితే, ప్రభువుకు ప్రార్థన చేసినట్లయితే డెఫినెట్గా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు అని ప్రభువు గురించి మాట్లాడడం మన జీవితంలో ఒక బాధ్యత, భాగ్యము అనే విషయము మర్చిపోకండి. యేసుక్రీస్తు గురించి మాట్లాడడం, యేసుక్రీస్తును గూర్చిన సువార్తను ఇతరులకు పంచిపెట్టటము ఎంత అవసరమో ఓ తమ్ముడు చచ్చిపోతూ కోరిన చివరి కోరిక ఏంటో తెలుసా? యేసయ్య గురించి లోకానికి తెలియచేయాలి. ఆ కోరిక ఏమిటో, ఆ కోరిక వల్ల చనిపోవలసిన తమ్ముడు ఏమయ్యాడో ఈ రెండవ సాక్ష్యాన్ని మనం చూద్దాం. లెట్ us watch this. నరకంగా ఉన్న మా కుటుంబం ఇప్పుడు పరలోకంగా మారింది. అది కదయ్యా, ప్రభు పేట అది కాదు. రెండవ సాక్ష్యం, హాస్పిటల్ పాలైనటువంటి వ్యక్తి. చివరి కోరికగా కల్వరి స్వరాన్ని బలపరిచాను. దేవుడు ఊహించని మహా అద్భుతం చేశాడు. హలో బ్రదర్, నా పేరు ఎస్ లక్ష్మణ, రామచంద్రాపురం. నాకు దగ్గు ఆయాసం ఉంటే జస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో 2009లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. పూర్తిగా నేను ఒక ఊపిరితిత్తు చనిపోయింది. నేను బతికేయాలంటే దేవుడు బతికేయాలి తప్ప నేను ఇంట్లో ఎవరు లేరు, అది ఇది అని చెప్పారు. ప్రసిద్ధిగాంచిన పేరు పొందిన హాస్పిటల్కి పోయాం. అయితే అక్కడ ఏ డాక్టర్ కూడా ఆపరేషన్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే అబ్బాయి బెడ్ మీదే చనిపోతాడని డైరెక్ట్ మాతో చెప్పారు. ఇక మా తమ్ముడికి తెలిసిపోయింది, ఇక నేను బ్రతుకున్నాను. ఆ విషయం మాకు కూడా అర్థమైపోయింది. అయినా కదా మా తమ్ముడు తన చివరి కొడుకుగా, అన్నయ్య నేను చనిపోయే ముందు పరవరుస్వరాన్ని ఒకసారి బలపడతారని ఆశగా ఉంది. ఒకసారి బలపడుతున్నామని సహాయం కోరారు. మాకు ఆర్థిక స్తోమత లేదు, అయినప్పటికీ కొద్దిగా కష్టపడి పరవరుస్వరాన్ని బలపరిచాము. ఒప్పుకోని డాక్టర్లు కూడా లాస్ట్ కు ఆపరేషన్ చేయడానికి అంగీకరించారు. డాక్టర్స్ మా పొయ్యి ముందర సంతకం పెట్టించుకున్నారు. ఆ అబ్బాయికి ఏమన్నా అయినా కానీ మాది బాధ్యత కాదు, రెస్పాన్సిబిలిటీ ఆ విధంగా సంతకం పెడతామంటేనే మేము లోపలికి తీసుకొస్తాం, లేకుంటే తీసుకుని వెళ్ళమని చెప్పారు. అంటే అప్పుడు మా నాన్నగారు, నేను అందరం కలిసి సంతకాలు పెట్టేశాం. డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయినా కదా, బాబు 4 లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఇటువంటి ఆపరేషన్ జరగదు, ఆ విధంగా అంత అద్భుతంగా మీరు ప్రార్థన చేసిన దేవుడు కాపాడాలని డాక్టర్స్ స్వయంగా మాకు ఇచ్చారు. సంపూర్ణ స్వస్థ దేవుడు మమ్మల్ని బయటికి రాగాడు. మా కన్నీటిని తుడిచాడు ఆ రోజు. మాకు ఆనందంగా నాట్యంతో బయటకు వచ్చే విధంగా సహాయం చేశారు. నా పేరట వ్యాసుడు మంచినీరు ఇచ్చిన నేను మరవనని వాగ్దానం చేసిన దేవుడు తన కల్వరస్వరం ద్వారా దేవుని వాక్యాన్ని అనేక లక్షలాది మంది వింటూ కట్టబడుతున్న అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయి. కాబట్టి అటువంటి కల్వరస్వరాన్ని మేము బలపడుతున్నాం. కాబట్టి ఈరోజు అద్భుతంగా మా దేవుడు మా తమ్ముడిని రక్షించారు. కాపాడిన మహా గొప్ప దేవునికి సమస్త మహిమ ఘనత యుగ యుగములు ఆయనకే చెందును గాక. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్సే ఇక లాభం లేదు, చచ్చిపోతాడని చెప్పి తెలియజేసినప్పుడు, చనిపోబోయే ముందు అనారోగ్యంతో బాధపడుతున్న తమ్ముడు ఏమని కోరాలి? వాళ్ళ అన్నను పిలిపించి, అన్నా ఎంత అప్పు అయినా పర్వాలేదు, అప్పు చేసి ఇంతకంటే మంచి హాస్పిటల్ నన్ను తీసుకెళ్ళు, నన్ను బ్రతికించు, లేదా ఇంతకంటే మంచి డాక్టర్స్కి చూపించి ఏదో ఒకటి చేసి నన్ను బ్రతికించు అని సహజంగా ఏ తమ్ముడైనా కోరతాడు. చనిపోతానని తెలుసుకున్న తమ్ముడు కోరిన కోరిక ఏంటో తెలుసా? ఎలాగూ నేను చనిపోతాను, కానీ నశించిపోతున్న ఆత్మలు రక్షణలోకి నడవాలి అంటే, రావాలి అంటే యేసుక్రీస్తు గురించి వినాలి. స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రకటించే కల్వరి స్వరాన్ని బలపరచడం ద్వారా అనేక లక్షల మంది
సత్యాన్ని గ్రహించగలుగుతారని చెప్పి చివరి కోరికగా తన అన్నయ్యను పిలిచి, అన్న నేను చనిపోబోతున్నాను, కల్వరిసురాన్ని నా పేరట బలపరుస్తావా అని కోరటం నిజంగా ఆ తమ్మునికి దేవుని పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల ఉన్న భారాన్ని, బాధ్యతను తెలియచేస్తుంది. ఒక తండ్రి తల్లి ఒకరోజు మన ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వచ్చి, అయ్యా మీరంటే మా అబ్బాయికి చాలా ఇష్టం, మీ యొక్క కార్యక్రమం కల్వరిస్వరం అంటే, ఆ కార్యక్రమంలో మీరు చెప్పే వాక్యం అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అయ్యా, వాడు ఎక్కడున్నా సరే ఆ సమయానికల్లా ఇంటికి వచ్చేస్తాడు, మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి టీవీ ముందు కూర్చోబెడతాడు, కల్వరిస్వరాన్ని చూడకుండా మాత్రం నిద్రపోడు. మా అబ్బాయి అంతగా కల్వరిస్వరాన్ని ప్రేమిస్తాడు, అనగా వాక్యాన్ని అంతగా ప్రేమిస్తాడు. ఆ అబ్బాయి పంపించాడు ఈ కార్యక్రమాన్ని బలపరచమని, కాబట్టి మేము వచ్చాము అని ఆ తండ్రి ఆ తల్లి చెప్తూ ఉన్నారు. అంతగా తమ కుమారుని గురించి చెప్తూ ఉన్నప్పుడు నేనే ఇంక ఉండబట్లకు అడిగాను, అంతగా ప్రేమించే కుమారుడు, అంతగా వాక్యాన్ని ఇష్టపడుతున్న కుమారుడు కల్వరిస్వరాన్ని బలపరచమని పంపించాడు కదా, బాగుంది, మరి ఆ అబ్బాయి రాలేదే, మీరే వచ్చారే అని చెప్పి ఆ తల్లిని తండ్రిని అడిగినప్పుడు వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్లు సుడులు తిరుగుతూ బయటకు వచ్చినాయి. అయ్యా మా అబ్బాయి లేడయ్యా, చనిపోయాడు. కానీ చనిపోబోయే ముందు మా అబ్బాయి కోరిన కోరికేంటో తెలుసా? నేను అలాగూ చనిపోతున్నాను కానీ దేవుని వాక్యం మాత్రం బ్రతకాలి, కల్వరిస్వరం మాత్రం బ్రతకాలి, అనేక లక్షల మందికి సువార్త అందాలి, మీరు వెళ్ళి కల్వరిస్వరాన్ని బలపరచమన్నాడయ్యా మా అబ్బాయి. ఆ కార్యక్రమాలన్నీ ముగించిన తర్వాత ఇప్పుడు వచ్చి మా అబ్బాయి చివరి కోరికను మేము తీరుస్తున్నాం. చనిపోబోయే ముందే అనేక మంది కల్వరిస్వరాన్ని బలపరచాలి, అది చివరి కోరికగా భావించి కల్వరిస్వరాన్ని బలపరుస్తున్నారే. బ్రతికి ఉన్న మన పట్ల, లేదా బ్రతికి ఉన్న మనము ఆరోగ్యముతో ఆశీర్వాదముతో ఉద్యోగముతో కుటుంబముతో సంతోషంగా జీవిస్తున్న మనము మరి జీవము కలిగిన దేవుని గూర్చిన వాక్యాన్ని ఎంతగా బ్రతికించాలో, ఎంతగా ప్రకటించాలో, ప్రకటింప చేయాలో ఒకసారి ఆలోచించండి. ఈ నెల ఆత్మలను సంపాదించే నెల, అనగా ఒకవైపు సువార్తను అనేక లక్షల మందికి కల్వరిస్వరం ద్వారా ప్రకటింప చేసే నెల, మరొక వైపు నీకు తెలిసిన స్నేహితులను, బంధువులను, కుటుంబ సభ్యులను దేవుని సన్నిధికి నడిపించే ఓ అద్భుతమైనటువంటి అవకాశము. అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, ఈరోజు నీతో పాటు నీ స్నేహితుని కానీ బంధువుని కానీ తీసుకొచ్చావా, లేక ఒంటరిగానే దేవుని సన్నిధికి వచ్చావా? అలా ఒకవేళ ఒంటరిగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నువ్వు ఎంత బాధ్యత రాహిత్యముగా జీవిస్తున్నావో తెలుసా? నీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు భారతదేశంలో దేవుని గూర్చినటువంటి సువార్త, సత్యవార్త ఏ విధంగా కుంటుపడుతుందో తెలుసా? అయితే నీ కళ్ళతోనే ఆ వీడియో చూడబోయే ముందు ప్రభువు పేరట ప్రశ్నిస్తున్నాను. ఒక చనిపోయేటటువంటి తమ్ముని కోరిక, యేసుక్రీస్తును గూర్చిన వార్త అనేక లక్షల మంది వినాలి. మరి బ్రతికున్న నీ కోరిక ఏమిటి? ఇల్లు కట్టాలి. బ్రతికి ఉన్న నీ కోరిక ఏమిటి? కారు కొనుక్కోవాలి. బ్రతికి ఉన్న నీ కోరిక ఏమిటి? ఉన్న స్థితిలో నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి. బంగారము, వస్త్రాలు, వస్తు వాహనాలు, ఇల్లు, పొలాలు, ఇవేనా నీ కోరిక? లేదా నశించిపోతున్న వారికి రక్షణ సువార్త అందాలి, ప్రతి ఒక్కరూ సత్య దేవుడు ఎవరో తెలుసుకొని నిజమైన దేవుణ్ణి కనుగొని నిత్య జీవానికి వెళ్ళాలి, ఇదా నీ కోరిక? చనిపోబోయే ముందు ఆ తమ్ముడు కోరిందేమిటి? కల్వరిస్వరం ద్వారా అనేక లక్షల మంది యేసయ్యను తెలుసుకోవాలి. ఈ కోరిక తీరుస్తావా అని తన అన్నయ్యను అడిగినప్పుడు, కష్టమైనప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ అన్నయ్య వచ్చి కల్వరిస్వరాన్ని బలపరిచాడు. మరి దేవుడు ఏం చేశాడు? కల్వరిస్వరం ద్వారా సువార్తను బ్రతికించాలి అని ఆశపడుతూ చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతున్న ఆ తమ్ముణ్ణి దేవుడు కనికరించాడు, బ్రతికించాడు, దేవునికి సాక్షిగా ఈరోజు నిలబెట్టుకున్నాడు. అదే తమ్ముడు మరలా నిన్న వచ్చాడు, మరొక కార్యక్రమాన్ని బలపరిచాడు. బలపరిచినను చూస్తూ అన్నాడు, అన్నా నేనేనన్నా చనిపోతూ కల్వరిస్వరాన్ని బ్రతికించాలనుకున్నా, అటువంటి నన్ను దేవుడు బ్రతికించాడు. ఇదిగో మరలా వచ్చి కల్వరిస్వరాన్ని స్పర్శ చేస్తున్నా. అద్భుతం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్పి ప్రభు సెలవిచ్చాడు. సహోదరా, సహోదరి, బ్రతికి ఉన్న నీవే దేవుని సువార్తను ఈ లోకంలో బ్రతికించాలి. అడుగుతున్నాను, బ్రతికిస్తున్నావా?
నువ్వు సువార్తను బ్రతికిస్తే దేవుడు నీ జీవితంలో ఏం చేయగలడో సాక్ష్యం ద్వారా తెలుసుకున్నాం కదా. ఎందుకు ఈ నెల ఆత్మలను సంపాదించే నెల గనుక సువార్తను అనేక లక్షల మందికి పంచిపెట్టే బాధ్యతను స్వీకరించి వ్యక్తిగతంగా ఎవరో ఒకరినైనా వచ్చేవారు దేవుని సన్నిధికి ఎందుకు తీసుకురాకూడదు? ఒకసారి ఆలోచించు. అలా ఒకవేళ నువ్వు బాధ్యతను నిర్వర్తించకపోతే మన దేశ పరిస్థితి ఏం కాబోతుందో లేక ఎలా ఉందో మీరు గ్రహించాల్సిందిగా కోరుతున్నాను. స్క్రీన్ వైపు చూడండి. ప్రపంచంలో 196 దేశాలలో సుమారు 720 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందులో 220 కోట్ల మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఇక మన భారతదేశం గురించి ఆలోచిస్తే మన దేశ జనాభా సుమారు 120 కోట్లు. అందులో క్రైస్తవులుగా కేవలం 3% మాత్రమే. అనగా 120 కోట్ల మంది జనాభాలో క్రైస్తవులు 3 కోట్ల మంది మాత్రమే. అనేక దేశాలలో పోల్చి చూస్తే ప్రపంచ జనాభా శాతంలో మన దేశం 2వ స్థానంలో ఉంది. కానీ ప్రపంచ క్రైస్తవుల శాతం మాత్రం మన దేశం 172వ స్థానంలో ఉంది. ఎక్కడ 2వ స్థానం, ఎక్కడ 172వ స్థానం? ఎప్పుడు మన దేశం క్రైస్తవ్యంలో 170 స్థానాలు దాటి ముందుకు వస్తుందో ఇది మన దేశ పరిస్థితి. ఇక మన తెలుగు మాట్లాడే వారి గురించి ఆలోచిస్తే మన దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉండగా అందులో మన తెలుగు మాట్లాడే 2 రాష్ట్రాల వారు మొత్తం సుమారు 9 కోట్లు. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ్యం గురించి మాట్లాడితే ఆశ్చర్యమే కలుగుతుంది. ఎందుకు అని అంటారేమో. మొత్తం 9 కోట్ల మంది ప్రజలతో నింపబడిన ఈ రాష్ట్రాలలో జనాభా లెక్కల గణాంకాల ప్రకారం కేవలం ఈనాడు 12 లక్షల నుండి 13 లక్షల మంది మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. అంటే కనీసం మన రాష్ట్రాలలో 2% క్రీస్తు లేని జీవితాలను కలిగి ఉన్నారు. వీరందరూ ఎప్పుడు నిజదేవుణ్ణి కలుసుకుంటారు? ఎవరు వీరికి ఆ నిజదేవుణ్ణి పరిచయం చేస్తారు? ఇంకెవరు? ఈ రోజు క్రీస్తు బిడ్డనని దానికి 106 మంది, గంటకు 6,392 మంది, రోజుకి 1,53,424 మంది, నెలకి 46,79,452 మంది, సంవత్సరానికి 5,60,00,000 మంది అనేక విధాలుగా మరణిస్తున్నారు. వీరిలో ఎంతమంది క్రీస్తుని నమ్ముకున్న వారిగా మరణిస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వీరిలో అత్యధిక శాతం మాత్రం క్రీస్తు లేకుండా మరణిస్తున్న వారే. అంటే నరకమనే అగ్నిలో యుగ యుగాలు కాలిపోయేవారే. ఇలా సంవత్సరానికి దాదాపు 5 కోట్ల మంది ప్రజల గమ్యం నరకమే అయినట్లయితే వారి రక్షణ కోసం, మన అందరి రక్షణ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య గుండె తట్టుకోగలదా? యేసయ్య కంటి నిండా నీరు తప్ప మరి ఏమైనా కనిపిస్తుందా? ఒక్కసారి ఆలోచించు ప్రియ నేస్తమా. మరి ఎవరు యేసయ్య కన్నీటి ప్రవాహాన్ని ఆపగలరు? ఎవరి కోసం యేసయ్య ఈరోజు ఎదురు చూస్తున్నాడు? నశించిపోతున్న నీ కుటుంబీకులు, నీ తోటివారు, నీ స్నేహితులు, బంధువులు, నీకు తారాసపడే ప్రతి ఒక్కరి పట్ల భారం కలిగి వారి కొరకు ప్రార్థించి క్రీస్తు రాయబారిలా అనేకులను దేవుని సన్నిధికి నడిపించే నీకోసమే ఆయన ఎదురు చూస్తున్నది. అయితే ప్రియ నేస్తమా, కల్వరి టెంపుల్ నిర్వహిస్తున్న ఈ ఆత్మల సంపాదన మాసంలో కనీసం 5గురినైనా దేవుని సన్నిధికి నడిపించగలవా? ఈ మాటలు వింటున్న నీవు ఇప్పుడే దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన తీర్మానం తీసుకోగలవా? భారతదేశానికి వచ్చి అనేక భాషలలో మనందరి మీద బాధ్యత ఉంది. నశించిపోతున్న వారిని ప్రభు సన్నిధికి నడిపించవలసిన బాధ్యత. కల్వరి టెంపుల్లో అనేక మంది, 50 మందిని నడిపించిన వారు ఉన్నారు, 100 మందిని నడిపించిన వారు ఉన్నారు. నిన్న సాయంత్రం నా దగ్గరికి మన సహోదరు ఒకరు వచ్చి ఈ కల్వరి టెంపుల్ మెంబర్షిప్ కార్డ్స్ నిర్వహిస్తున్న రిప్రజెంటేటివ్ వచ్చి అంటున్నాడు, మన మందిరంలో 200 మందిని నడిపించిన వాళ్ళు ఉన్నారు, 500 మందిని కూడా కల్వరి టెంపుల్ నడిపించిన వాళ్ళు ఉన్నారు. వారిని గుర్తించి వారికి ప్రత్యేకమైనటువంటి బహుమానాన్ని ఇవ్వాలి అని చెప్పి ఏర్పాట్లు చేస్తున్నారు. 200 మందిని, 300 మందిని, 400 మందిని, 500 మందిని దేవుని సన్నిధికి నడిపించటం అది వినడానికి ఆశ్చర్యంగా ఉంది, అసాధ్యంగా కనిపిస్తుంది. ఎందుకని మనలో చాలా మంది కనీసం ఒక్కరిని కూడా దేవుని సన్నిధికి నడిపించలా. మీరు ఏమనుకోకపోతే, బ్రదర్ నేను ఒక్కరిని కూడా మన మందిరానికి తీసుకురాలేకపోయాను అన్నవారు ఉన్నట్లయితే చేజూపిస్తారా? ఏమనుకోకుండా చేజూపించండి. మిమ్మల్ని సిగ్గుపరచాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ మీలో బాధ్యతను పెంచాలని ఆశపడుతున్నాను. చేజూపించిన వాళ్ళు ఈరోజు ఓ తీర్మానం తీసుకోండి. ప్రభువా, సెకనుకు 2 నరకంలోకి వెళ్ళిపోతున్నారు, నిమిషానికి 120 మంది నరకానికి వెళ్ళిపోతున్నారు, గంటకు సుమారు 70,000 మంది నరకానికి వెళ్ళిపోతున్నారు.
అటువంటి ప్రమాదకర పరిస్థితిలో కనీసం ఒక్కరినైనా నేను నీ రాజ్యానికి తీసుకురాగలిగితే ఎంత బాగుంటుంది. ఎందుకు ఈ తీర్మానం తీసుకొని ఈ రోజైనా క్రీస్తు సన్నిధికి మీ బంధువునో స్నేహితున్నో నశించిపోతున్న ఒక ఆత్మనో నడిపించే ప్రయత్నం చేయకూడదు. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. అందరం లేచి నిలబడదాం. మొదటిగా ఒకరి కొరకు ఒకరం ప్రార్థన చేద్దాం. వచ్చిన వారిలో మీలో ఎవరైనా మీ స్నేహితుడిని లేక బంధువుని మొట్టమొదటిసారిగా మందిరానికి తీసుకొచ్చారా? తీసుకొచ్చాము అన్నవారు ఉన్నట్లయితే చూపిస్తారా? తీసుకొచ్చాము అన్నవారు. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. ఫస్ట్ టైం మేము కల్వరి టెంపుల్కి వచ్చాము అన్నవారు చూపిస్తారా? ఫస్ట్ టైం మేము కల్వరి టెంపుల్కి వచ్చాము. వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి, వారిని అభినందించండి. ఫస్ట్ టైం వచ్చిన వారిని గుర్తించండి, వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. సిస్టర్స్ అలాగే బ్రదర్స్ కూడా వారిని అభినందిస్తూ వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వారిని విష్ చేయండి. అలాగే ఇద్దరిద్దరుగా మనం డివైడ్ అవుదాం. ఒకరి కొరకు ఒకరం ప్రార్థన చేద్దాం. ఏ అవసరంలో వచ్చారో, ఏ కష్టంలో వచ్చారో, అలాగే ఫస్ట్ టైం వచ్చిన వారి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించండి. వారి కోసం కూడా ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ ఆల్ జాయిన్ టుగెదర్, లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. అలాగే హాల్ నెంబర్ 2లో ఉన్నవారు కూడా మీరు అక్కడ ఉన్నప్పటికీ దేవుడు మీ మధ్య ఉన్నాడు. మీరు కూడా కలిసి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ప్రార్థన చేసే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఆత్మల పట్ల భారాన్ని నాకు కూడా దయచేయి నాయన. నశించిపోతున్న వారిని నేను కాకపోతే మరి ఎవరు నీ సంధికి నడిపించగలరు? చనిపోబోయేటటువంటి ఒక తమ్ముడు చివరి కోరికగా నీ సన్నిధికి అనేక మంది నడిపించటానికి కల్వరిశ్వరాన్ని బలపరచాలని చెప్పి అనుకున్నాడే ప్రభు. ఆ రీతిగా నేను కూడా అనేక లక్షల మందికి సువార్తను అందింపచేసే శక్తిని నాకు ఈ ప్రభువా. లక్షల మందికి సువార్తను కల్వరి స్వరము ద్వారా ప్రకటింపచేసే కృప నాకు దయచేయి నాయన. వ్యక్తిగతంగా నేను ఎవరో ఒకరిని నీ సంధికి నడిపించే బాధ్యతను, భారమును నా హృదయంలో పుట్టించు ప్రభువా. ఎందుకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయకూడదు? ఎందుకు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడగకూడదు? ఒకసారి ఆలోచించండి. అదే సమయంలో తోటి వారి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకుంది కనుక, వారి అవసరం ఏమిటో తెలుసుకున్నాం కనుక వారి కోసం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మా మందిరంలో నాయన ప్రతి ఒక్కరూ ఒక కుటుంబముగా మరొకరి పట్ల బాధ్యత కలిగి భారము కలిగి ప్రార్థన చేస్తున్నారు. మొదటిగా నశించిపోతున్న ఆత్మల పట్ల మాకు బాధ్యత ఉంది. ప్రతి సెకనుకు 2 నరకానికి వెళ్తున్నారే, ప్రతి నిమిషానికి 120 మంది నరకానికి వెళ్తున్నారే ప్రభువా. వీరిని ఆపవలసిన బాధ్యత మాకే ఇచ్చారే. మా నిర్లక్ష్యము అనేక మందిని నరకానికి చేరుస్తుంది. నన్ను మమ్మలను ప్రభువా నశించిపోతున్న ఆత్మల పట్ల భారముతోనూ బాధ్యతతోనూ నింపవలసిందిగా కోరుతున్నాను. మా గృహము చుట్టూ ఉన్నవాళ్ళు, మా అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళు, మా వీధిలో ఉంటున్న వాళ్ళు, మా స్నేహితులుగా మాతో పాటు ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, అయ్యో నిజమైన దేవుడు ఎవరో తెలియక, పాప క్షమాపణ ఎలా పొందాలో తెలియక నరకానికి వెళ్ళడానికి అడుగులు వేస్తున్నారే, అటు వారిని నీ సన్నిధికి నడిపించాల్సిన బాధ్యత, అటు వారికి రక్షకుణ్ణి పరిచయం చేయాల్సిన బాధ్యత నాయనా మా అందరి మీద ఉన్నది అనే సత్యాన్ని గ్రహింపచేశావు. నీకు స్తోత్రాలయ్యా. మా మందిరంలో ప్రతి ఒక్కరూ ఆత్మలను సంపాదించే వారిగా, ప్రతి ఒక్కరూ మరొకరిని నాయన నీ సన్నిధికి నడిపించే వారిగా వారిని మీరు సిద్ధపరచాల్సిందిగా కోరుతున్నాను. అటువంటి బాధ్యతను, భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన వారిని కనికరించండి, ఫస్ట్ టైం వచ్చిన వారిని దర్శించండి. నీ సన్నిధిలో ఉన్నటువంటి స్వచ్ఛతను, శక్తిని, నీ ప్రసన్నతను వారు అనుభవించులాగున సహాయం చేయండి. వారి వారి ప్రాణాత్మ శరీరాల్లో ఉన్న ప్రతి అవసరమును తీర్చండి నాయన. మా సంఘ సభ్యులను కనికరించండి. సభ్యులకు కావలసినటువంటి ఆత్మీయ బలాన్ని, మంచి ఆరోగ్యాన్ని, ఆర్థికముగా స్థిరత్వాన్ని, వారి వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతి అవసరాన్ని మీ యొక్క సమృద్ధిలో తీర్చవలసిందిగా కోరుతున్నాను. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలను పరిశుద్ధులుగా తీర్చండి. ప్రతి విధమైనటువంటి యవ్వన ఇచ్చ నుంచి వారికి కావలసినటువంటి జయ జీవితాన్ని దయచేయండి.
వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కని సంబంధాన్ని, ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న వారికి కావలసిన చక్కని ఉద్యోగాన్ని, గర్భఫలం కోసం నాయన కన్నీరు కారుస్తున్న దంపతుల యొక్క కోరికను మీరు మన్నించమని, వ్యాపారం చేసేటటువంటి వారి వ్యాపారంలో వస్తున్న నష్టాలను భర్తీ చేసి లాభమును అనుగ్రహించమని, నాయన కుటుంబములో సమాధానము, సంతోషము, ఆత్మీయత, ఆనందము ప్రతి ఒక్కరికి దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ సమయంలో దర్శించమని, నాయన మేము నీ బిడ్డలుగా జీవిస్తూ లోకములో వెలుగు సంబంధులుగా బ్రతికేటటువంటి పరిశుద్ధత మాకు ఇవ్వమని, మా కల్వరి టెంపుల్ చుట్టూ ప్రత్యేకమైన కాపుదల భద్రతను ఉంచి చేస్తున్న ఈ సేవను ఇంకనూ విస్తృతముగా విస్తరింపచేసి కల్వరి స్వరాన్ని, కల్వరి మహిమోత్సవాలను, కల్వరి బైబిల్ కాలేజీని, కల్వరి కాంతిని, కల్వరి టెంపుల్ని బహుగా దీవించమని, మా రాష్ట్రాలకు, మా దేశానికి, ప్రపంచానికి నాయన మా పరిచర్యను, మందిరమును, సేవంతటిని ఒక మాదిరికరముగాను అలాగే ఒక ప్రోత్సాహకరముగాను మీరు దీవించమని, నీ వాక్యమును ధ్యానించబోతుండగా వాక్యపు వెలుగులో మా జీవితాలను పరిశీలించుకొని సరిచేసుకొని వాక్యానుసారంగా జీవించి నిన్ను ఘనపరిచే బ్రతుకులు మాకు ఇవ్వమని, మేము చేసిన ప్రార్థనలు అంగీకరించి త్వరగా మా జీవితాన్ని దర్శించి దీవించబోతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరట ఈ ప్రార్థన నీ పాదాల చెంత అప్పగిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడని విశ్వసించిన వాళ్ళు దేవుడు మహింపరుస్తారా? రైట్, వాక్యాన్ని చదవబోతున్నాం కనుక మీ చేతుల్లోనికి బైబిల్ తీసుకోండి. 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 6వ అధ్యాయము, 2 Samuel chapter 6, 6వ అధ్యాయము 13వ వచనం నుంచి 22 వచనాలు చదవబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మీ చేతుల్లోనికి బైబిల్ తీసుకోండి. హాల్ నెంబర్ 2లో, మందిరంలో చోట్లేదు కనుక హాల్ నెంబర్ 2లో ఉన్నవారు కూడా చక్కగా మీరును బైబిల్ మీ చేతిలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 2 Samuel chapter 6, 13th verse onwards, 13వ వచనం నుంచి అందరం కలిసి చదువుదాం. రైట్. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచెను. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును నుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతిగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలను చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదనని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనక ఉండెను. పరిశుద్ధుడైన తండ్రి, చదివినటువంటి వాక్యాన్ని ధ్యానించబోతున్నావు. మందసమును గూర్చి ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సత్యాలు గడిచిన నెలలు మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు.
అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి మందసాన్ని అజ్ఞానము చేత, అవివేకము చేత ఇశ్రాయేలీయులు ఆ మందసాన్ని బయటకు తీసుకుని వచ్చేశారు. అది ఏ రీతిగా ఎక్కడెక్కడ సంచరించిందో గడిచిన కాలంలో నాయన మేము ధ్యానించాం. ఉండవలసినటువంటి ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసాన్ని తిరిగి తీసుకుని వచ్చి ఉంచవలను అని దావీదు ఆశించాడు. ఆశించటమే కాకుండా నాయన చదివిన లేఖన భాగము ప్రకారము తీసుకుని వచ్చి అతి పరిశుద్ధ స్థలములో దానిని చేర్చాడు. ఈ సత్యమును నేర్చుకుంటున్న సమయంలో మా కోసం ఈ రోజు మీరు దాచిపెట్టినటువంటి వర్తమానాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరము మా లోటుపాట్లను తెలుసుకొని మా జీవితాలను నీకు అంగీకారముగా మలుచుకున్నట్టుకు కృపను కనికరమును చూపించమని, మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభువు పేరట మీ అందరికీ షలోం. ఒక నలుగురికి షలోం చెప్తారా? నలుగురికి షేక్ హ్యాండ్ ఇస్తారా? వారిని ప్రేమతో పలకరిస్తారా? రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. 6వ అధ్యాయంలో గడిచిన కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన అంశాలు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి మిగిలినటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ 6వ అధ్యాయంలో మొదటిగా మనం చూసింది మీకు జ్ఞాపకం ఉందా? మొదటిగా మనం చూసింది ఆనందం, రెండవదిగా మనం చూసింది ఆలస్యం, మూడవదిగా మనం చూసింది చెప్తారు ఏమిటో? ఏమిటి? ఆశీర్వాదం. నాలుగవదిగా మనం చూస్తుంది, పోయిన వారం నేను చెప్పా, అఫ్కోర్స్ పోయిన వారం లేకపోయినా అంతకుముందు వారం చెప్పా, ఏమిటది? అంధత్వం. ఆలస్యం, ఆనందం, ఆశీర్వాదం, అంధత్వం. లేదా పక్కా ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే ఆలస్యం, ఆశీర్వాదం, ఆనందం, అంధత్వం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సొలొమోను నిర్మించిన దేవాలయములో మొట్టమొదటిగా తాను చేర్చినది అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి మందసము. మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి దృశ్యాన్ని చూడండి. అది అతి పరిశుద్ధ స్థలము. ఆ అతి పరిశుద్ధ స్థలములో మీకు కనిపిస్తున్నది మందసము. ఆ మందసము పైన కనిపిస్తున్నటువంటి భాగము కరుణాపీఠము. ఆ కరుణాపీఠము పైన వెలుతురుతో నింపబడినటువంటి భాగము జీవము కలిగిన మహిమా స్వరూపి అయినటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి. ఇరువురు కెరూబుల మధ్య ఆ దేవుడు కరుణాపీఠం మీద కూర్చొని ఉన్నాడు. మనం సేవిస్తున్న దేవుడు ఆత్మ గనుక ఆత్మస్వరూపిగా ఆయన కరుణాపీఠం మీద ఆసీనుడై ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి ఆ మందసాన్ని ఇశ్రాయేలీయులు అజ్ఞానం చేత ఫిలిష్తీయులకు ఆ మందసాన్ని చేతులారా అప్పగించేశారు. అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన మందసము అతి అపవిత్రముగా జీవిస్తున్నటువంటి అన్యులైనటువంటి ఫిలిష్తీయుల చేతికి చేర్చబడినప్పుడు దేవుడు తట్టుకోలేకపోయాడు. ఫిలిష్తీయులను వివిధ రకాలుగా శిక్షించాడు. మందసము పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన మందసము అపరిశుద్ధుల మధ్య నివసిస్తున్నప్పుడు దేవుడు తట్టుకోలేక ఆ అపరిశుద్ధులను శిక్షించినప్పుడు వాళ్ళు గ్రహించారు. ఏమని? ఈ మందసము మన మధ్య ఉంది కాబట్టి అపరిశుద్ధులమైన మనము పరిశుద్ధమైన మందసమును కలిగి ఉండటమే దీనికి మనకు విధించబడిన శిక్షకు కారణమని ఆ మందసాన్ని వారు చేసింది ఏమిటంటే ఒక ఎడ్ల బండిని కట్టించి ఆ ఎడ్ల బండి పైన మందసమును పెట్టి వదిలేశారు. అలా మందసమును ఎడ్ల బండి పైన పెట్టి వదిలినప్పుడు జీవము కలిగిన దేవుడే ఆ 2 ఆవులను ఉపయోగించుకొని తన సన్నిధికి సదృశ్యమైన మందసాన్ని ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యకు దేవుడే ఆ ఆవుల ద్వారా తన ప్రజల మధ్యకు తన మందసమును తెచ్చుకున్నాడు. అలా మందసాన్ని తీసుకొచ్చినప్పుడు అవివేకంగా ఆ ప్రజలు వ్యవహరించి అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి దేవుని మందసాన్ని అపవిత్రముగా జీవించే వాళ్ళు వెళ్లి మందసాన్ని తెరిచిపడేశారు. లేవీయులు తప్ప ముట్టకూడనటువంటి మందసాన్ని వారు ముట్టినప్పుడు దేవుడు కోపంతో సుమారు 50,000 మందిని అక్కడికక్కడే చంపిపడేశాడు. అది గ్రహించినటువంటి ఇశ్రాయేలీయులు ఆ మందసం జోలికి వెళ్లకుండా సుమారు 70 సంవత్సరాలు ఆ మందసాన్ని ఒకరి ఇంట్లో దాచిపెట్టేశారు. దేవుని సన్నిధిని కోల్పోయారు. దేవుని యొక్క ప్రసన్నతను మర్చిపోయారు. దేవుని వాక్యాన్ని పూర్తిగా
విసర్జించేసినటువంటి ఇశ్రాయేలీయులు ఆ 70 సంవత్సరాలకు పైగా కష్టాలు గుండా, నష్టాలు గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా, శత్రు భీతి గుండా, బానిసత్వం గుండా వెళ్ళారు. ఎప్పుడైతే ప్రజలు దేవుని వాక్యాన్ని మర్చిపోయారో ఆ దేశం అంతా కూడా అస్తవ్యస్తమైపోయింది. సౌలు పరిపాలనలో దేశము దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా మర్చిపోయేటటువంటి స్థాయికి చేరిపోయింది. సౌలు చనిపోయిన తరువాత దావీదు మందసం గురించి ఆలోచించాడు. దావీదు అంటున్నాడు, సౌలు పరిపాలించిన రోజుల్లో అసలు మందసం గురించి మనం పట్టించుకోలేదు, మందసాన్ని గురించి ఆలోచించలేదు. మనం మందసాన్ని తీసుకుని వచ్చి అతి పరిశుద్ధ స్థలములో ఉంచుదాము. మందసము ఎక్కడ ఉంది? కిర్యాత్ హరీములో ఉంది. అయితే వెళ్ళి తీసుకొద్దాము అని చెప్పి మందసము తీసుకొచ్చే ప్రయత్నంలో దావీదు చేసిన పొరపాటు ఏమిటో మీతో నేను పంచుకున్నాను. మందసాన్ని భుజముల మీద మోయాలి. మందసాన్ని కేవలం కహతీయులు మాత్రమే మోయాలి. మందసం యొక్క పరిచర్య కేవలం లేవీయులు మాత్రమే చేయాలి. లేవీయులు, కహతీయులు వీరిద్దరూ కూడా లేవీ సంతతిలో ఉన్నటువంటి తెగలవారే. లేవీయులు మాత్రమే దేవుని సన్నిధికి సాదృశ్యమైన మందసం పట్ల వ్యవహరించాలి. కానీ దావీదు పొరపాటు చేశాడు. మందసాన్ని యెరూషలేముకు తీసుకురావాలనే ఆలోచన మంచిదే గాని తీసుకొచ్చే పద్ధతి మాత్రమే అతడు అన్య ఆచారాన్ని ఆచరించాడు. ఏమిటది? భుజముల మీద మోయవలసినటువంటి మందసాన్ని భుజముల మీద ఎందుకు మోయాలి? సులభంగా దాన్ని తీసుకెళ్ళిపోదాం. బండి మీద మందసాన్ని పెట్టినట్లయితే సులభముగా మన పట్టణానికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. సులభమైన ఆలోచన చేశాడు. సులభముగా మందసాన్ని తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని యొక్క చిత్తం ఏమిటి? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ మందసం పట్ల దేవుని యొక్క ఆలోచన విధానం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేయలా. ఈ బండి మీద మందసాన్ని పెట్టే పద్ధతి ఫిలిస్తీయుల పద్ధతి. అది అన్య సంప్రదాయంతో నిండిపోయిన అన్యుల యొక్క పద్ధతి. దావీదు తెలియకుండానే వాక్యానికి విరుద్ధముగా, వాక్యానికి వ్యతిరేకంగా మందసాన్ని ఎడ్ల బండికి కట్టేశాడు. మందసాన్ని ఎడ్ల బండి పైన పెట్టేశాడు. తాను తీసుకుని వెళ్ళాలనుకుంటున్న మందస్సును శ్రేష్టమైందే, తాను చేయాలనుకుంటున్న పని మంచిదే, కానీ తాను అనుసరిస్తున్న విధానం మాత్రము లోకానుసారమైంది. సహోదరులు దయచేసి గమనించండి. సముద్రంలో పడవ ఉండాలి గాని పడవలో మాత్రం సముద్రం ఉండడానికి వీల్లేదు. అనగా నీళ్ళల్లో పడవ ఉండాలి గాని పడవలోకి మాత్రం నీళ్లు చేరడానికి వీల్లేదు. లోకంలో క్రైస్తవులమైన మనము ఉండాలి గాని మనలో మాత్రము లోకం ఉండడానికి వీల్లేదు. వాక్యానుసారంగా జీవించవలసిన మనము లోకానుసారంగా జీవించిన, వ్యవహరించిన, ఆచరించిన దానికి మూల్యము చెల్లించక తప్పదు. దావీదు ఆ రోజు మందసాన్ని యెరూషలేము పట్టణానికి తీసుకువెళ్లే ప్రక్రియలో అన్య ఆచారాన్ని అనుసరిస్తున్నారు. క్రైస్తవ సమాజమా, మనం జీవిస్తే క్రీస్తు ఆశించినట్టుగా వాక్యానుసారంగా జీవిద్దాం. మందిరానికి వస్తున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, కానీ బయటికి వెళ్ళిన తరువాత లోకానుసారంగా వ్యవహరిస్తున్నాం. లోకానుసారమైనటువంటి ఆచారాలను వ్యవహరిస్తున్నాం. లోకానుసారమైనటువంటి ముహూర్తాలు కలిగి ఉంటున్నాం. దిక్కులు చూస్తున్నాం, దిక్సూచుల గురించి ఆలోచిస్తున్నాం. దయచేసి వినండి, అది ఎన్నటికీ దేవునికి అంగీకారమైనటువంటి జీవితం కానే కాదు. నువ్వు దేవుని బిడ్డవా, దేవుని బిడ్డగా జీవించు. క్రైస్తవుడివా, నిజమైన క్రైస్తవుడిగా జీవించు. అంతేగాని దేవుని సంధికి వచ్చినప్పుడు ఆత్మీయునిగా, భక్తునిగా కనిపిస్తూ బైబిల్ని చేతపట్టిన నీవు సోమవారం నుంచి శనివారం వరకు మరలా లోకానుసారంగా జీవించటం, లోకస్తుల వలె జీవించటం ఎప్పటికీ మంచిది కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. దావీదు ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా వ్యవహరించి మందసాన్ని తీసుకుని వెళ్ళాలనుకుని ఫిలిస్తీయుల యొక్క పద్ధతిని ఆచరించాడో దేవుడు దానికి తగినటువంటి శాస్తి చేశాడు. ఏం జరిగింది? లేవీయులు కాకుండా లేవీయులు మాత్రమే మోయవలసినటువంటి, కహతీయులు మాత్రమే తీసుకుని వెళ్ళవలసినటువంటి ఆ మందసాన్ని ఉజ్జా సహోదరుడు కలిసి బండి మీద కట్టుకొని తీసుకుని వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? మందసము ఒరిగిపోతున్నప్పుడు ఉజ్జా దాన్ని ముట్టుకోబోయాడు. దేవుడు వెంటనే ఉజ్జాను మొత్తాడు. నాట్యమాడుతున్న దావీదు ఒక్కసారిగా నాట్యమాడడం ఆపేశాడు. దావీదు సంతోషిస్తున్నాడు, నాట్యమాడుతున్నాడు. ఏం చేస్తూ? దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా మందసాన్ని తీసుకుని వెళ్తూ, అనగా వాక్యానికి విరుద్ధముగా జీవిస్తూ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని ఆనాడు దావీదు కనపరిచాడు. కానీ వాక్యానికి వ్యతిరేకంగా దావీదు వ్యవహరించినటువంటి వ్యవహారము ఆగిపోయింది. ఏ వ్యక్తి అయితే వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తాడో, పాపానికి లేక పాపిష్టి కార్యాలకు తన జీవితాన్ని, శరీరాన్ని అమ్ముకుంటాడో, ఆ పాపంలో ఉన్నటువంటి అల్పకాల పాప భోగాన్ని బట్టి కాసేపు ఆనందిస్తాడు. కానీ దయచేసి గమనించండి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆనందించే ఆనందము ఖచ్చితంగా ఏదో ఒక నిమిషంలో ఆగిపోవాల్సిందే. ఖచ్చితంగా ఆ నాట్యమాడేటటువంటి పాదాలు నిలిచిపోవాల్సిందే. అదే జరిగింది దావీదు జీవితంలో. ఎప్పుడైతే దేవుడు ఉజ్జాను మొత్తాడో, ఉజ్జా శవమై తేలాడో,
దావీదు నాట్యం ఆగిపోయింది. వాక్యానికి వ్యతిరేకంగా దావీదు వ్యవహరించినప్పుడు, అలా వాక్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కూడా అదేదో ఘనకార్యంగా భావించినప్పుడు దేవుడు శిక్షించక మానలేదు. వాక్యానికి వ్యతిరేకంగా జీవించే వారిని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. మందసాన్ని తీసుకుని వెళ్తున్నాడు, మంచిదే, కానీ తీసుకుని వెళ్తున్న పద్ధతి మాత్రమే దేవునికి వ్యతిరేకం. ఎప్పుడైతే ఆ విధంగా మందసాన్ని తీసుకుని వెళ్ళే పద్ధతిలో దేవుని యొక్క శిక్షను కల్లారా దావీదు చూశాడో భయపడిపోయాడు. ఈ మందసాన్ని నేను ఎలా తీసుకెళ్తాను అని భయపడిపోయి ఆ మందసాన్ని యెరూషలేముకు తీసుకుని వెళ్లకుండా ఏం చేశాడు? ఒబేదేదేము అనేటటువంటి ఒక వ్యక్తి ఇంటికి చేర్చేశాడు. ఒబేదేదేము ఎవరు? గాతీయుడు, అనగా గాతు పట్టణస్థుడు, అనగా ఒక అన్యుడు. దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులే మందసాన్ని చేర్చుకోవడానికి భయపడి చస్తున్నప్పుడు ఒక అన్యుడు ముందుకొచ్చాడు, మందసాన్ని తన ఇంటికి చేర్చుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? తనను చేర్చుకున్న, తనను గణపరిచిన ఒబేదేదేము ఇంటినంతటిని కూడా బహుగా దీవించాడు. 3 నెలల తరువాత దావీదు సత్యాన్ని గ్రహించాడు. ఒబేదేదేము దీవించబడుతున్నాడట. మందసము ఏ ఇంట్లో ఉందో ఆ ఇల్లు దీవించబడింది, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు కలిగి ఉన్నదంతయు కూడా దీవించబడింది. అయ్యో, పొరపాటు చేశాం. మందసము పట్ల మనం వ్యవహరించవలసిన విధంగా వ్యవహరించకుండా తప్పు చేశాం. కానీ గమనించండి, తాను చేసిన తప్పును గ్రహించటానికి దావీదుకు 3 నెలలు కాలం పట్టింది. దావీదు జీవితంలో కనిపించే అనేక లోపాల్లో ఇదొక లోపం. ఏమిటో తెలుసా? తన తప్పును వెంటనే గ్రహించలేకపోవడం. ఇదే విషయాన్ని తర్వాత కూడా మనం చూసాం. ఆలస్యం. ఏమిటి ఆలస్యం? తప్పును తెలుసుకోవడంలో ఆలస్యం. వాక్యానికి విరుద్ధంగా ఏ విషయంలో జీవించాడో తెలుసుకోవడంలో ఆలస్యం. 3 నెలల వరకు మందసం పట్ల వ్యవహరించవలసిన విధంగా వ్యవహరించకపోవడం వల్ల తాను దీవించబడలేదు, తన రాజ్యము దీవించబడలేదు. కానీ 3 నెలల తరువాత వాస్తవాన్ని గ్రహించాడు. మందసం పట్ల మనం వ్యవహరించవలసిన విధంగా వ్యవహరించలేదు. ఎక్కడో లోపం జరిగింది, ఎక్కడో పాపం జరిగింది. ఏమిటది? లేవీయులను పిలిపించాడు, వాక్యోపదేశకులను పిలిపించాడు, తప్పేమిటో తెలుసుకున్నాడు. కానీ 3 నెలల తరువాత, దయచేసి గమనించండి, బైబిల్ సెలవిస్తుంది ఏమని? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడో కనికరము పొందుకుంటాడు. దావీదు ఒప్పుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు, కానీ ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఇదే ఆలస్యము తన జీవితంలో మరొక చోట కూడా మనం చూసాం. బెత్షెబాతో పాపం చేశాడు. పాపం చేసిన దావీదు ఆ పాపాన్ని కప్పుకునే ప్రయత్నం చేశాడు. అలా ఎంతకాలం కప్పుకున్నాడు? తప్పు చేసి ఆ తప్పును ఒప్పుకోవడంలో ఆలస్యం చేసేటటువంటి ఎంతో కొంత నైజము కలిగిన దావీదు 9 నెలలకు పైగా తాను చేసిన తప్పును ఒప్పుకోలేకపోయాడు. ఆ తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టలేకపోయాడు. కాబట్టే దేవుడు ఆఖరికి నాతానును పంపించాల్సి వచ్చింది. నాతాను వచ్చి ఆ మనుషుడు నీవే అని చెప్పినప్పుడు అప్పుడు దావీదు తన తప్పును ఒప్పుకున్నాడు. కానీ అప్పటికే దేవుడు విధించవలసిన శిక్ష విధించేశాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు చేస్తున్న పాపాన్ని చూస్తున్న దేవుడు శిక్ష విధించిన తరువాత నీ తప్పును ఒప్పుకోవడం వల్ల ఉపయోగం లేనే లేదు. దావీదు జీవితంలో అదే జరిగింది. దేవుడు అప్పటికే శిక్షను ఖరారు చేసేశాడు, నాతానును పంపించాడు. నీవే మనుషుడివి అని చెప్పినప్పుడు దావీదు పశ్చాత్తాపడ్డాడు, తప్పును ఒప్పుకున్నాడు. కానీ శిక్ష ఖరారైంది. ఏమిటి? నీవు కన్న బిడ్డ నువ్వు చేసిన పాపమును బట్టి శిక్షించబడుతున్నాడు, చంపివేయబడబోతున్నాడు. నీ నోటితో చెప్పావు, ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలని చెప్పావు. ఆ శిక్ష కూడా ఖరారైపోయింది. ఒక గొర్రెను తీసుకున్నావు, బత్షెబా భర్తను నువ్వు తీసుకున్నావు, దానికి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలని చెప్పావు. 4 గొర్రెలు ఇవ్వాల్సిందే. సహోదరులు జాగ్రత్తగా వినండి. ఆనాడు దావీదు ఆలస్యంగా తన తప్పును ఒప్పుకున్నాడు, కానీ అప్పటికే శిక్ష ఖరారైంది. ఆలస్యంగా మన తప్పును ఒప్పుకోవడం అంత క్షేమం కాదు అనే సత్యం గ్రహిస్తే ఎంత బాగుంటుంది. ఒక గొర్రెకు ప్రతిగా దావీదు 4 కుమారులను పోగొట్టుకోవాల్సి వచ్చింది. 4 కుమారులు చనిపోవాల్సి వచ్చింది. జాగ్రత్త. పాపముతో చెలగాటవాడడం మంచిది కాదు. దేవునికి వ్యతిరేకంగా జీవించి నాట్యమాడడం మంచిది కాదు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ కూడా భక్తులుగా కనిపించడం, ఆత్మీయులుగా అగపడము మంచిది కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను. ఆలస్యమైంది. ఆశీర్వాదాన్ని ఒబేదేదోము యొక్క జీవితంలో చూశాడు, తప్పును తెలుసుకున్నాడు. తప్పును తెలుసుకోవడం మాత్రమే కాకుండా తాను వెళ్ళి ఆ మందసాన్ని తిరిగి తీసుకురావాలి అని ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాడు. అలా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా వాక్యానుసారంగానే తన ప్రయత్నాన్ని తాను చేస్తున్నాడు. దయచేసి మీ బైబిల్ తెరవండి. 15వ అధ్యాయము మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము
కొన్ని వచనాలు చదివి మిగిలిన విషయాలు త్వరగా మీతో పంచుకుంటాను. పేజీ నంబర్ 347, మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను, దావీదు అంటున్నాడు లేవీయులను పిలిపించి, లేవీయులారా ఒకసారి రండి. 3 నెలలుగా మనము మందసానికి దూరంగా ఉంటున్నాం. 3 నెలలుగా మందసానికి బహు దగ్గరగా ఉన్నటువంటి ఒబేదెదోము బహుగా దీవించబడుతున్నాడు. తన ఇల్లు దీవించబడింది, తనకున్న సమస్తము దీవించబడింది. లోపము మందసములో లేదు, దేవుడిలో లేదు, మనలోనే ఉంది. మనమే పొరపాటు చేశాం. లేవీయులారా, భుజముల మీద మోయవలసినటువంటి మందసాన్ని బండెకు నేను ఎక్కిస్తున్నప్పుడు ఎందుకు నా తప్పు నాకు తెలియచేయలా? ఎందుకు వాక్యానుసారంగా మందసాన్ని ఎలా తీసుకుని వెళ్ళాలో నాకు తెలియచేయలా? మందసాన్ని మీరు మోయకపోవడం వల్ల ఏమంటున్నాడు? ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను, మనము ఇప్పుడు తనను కూడా లోపములో తప్పులో భాగస్తునిగా ఎంచుతున్నాడు. మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను. మందసాన్ని తీసుకుని వెళ్ళాలని ఆశించాం గాని దేవుని పద్ధతి ప్రకారము వాక్యానుసారంగా ఎలా తీసుకుని వెళ్ళాలో అయ్యో మనం ఆలోచన చేయలేదే. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశామే, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశామే, మన ఇష్ట ప్రకారమే ఏదో చేయడానికి పరుగులు తీశామే. దానివల్ల చూడండి ఏమంటున్నాడు, యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగ చేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దానిని తేవలెను. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఎగ్జాక్ట్ గా వాక్యములో దేవుడు ఏ రీతిగా మందసము పట్ల వ్యవహరించమన్నాడో అలాగే వ్యవహరిస్తున్నాడు. మందసాన్ని ఎవరు మోయాలో వాళ్ళ చేతే మోయిస్తున్నాడు. మందసం యొక్క పరిచర్య ఎవరు చేయాలో వాళ్ళ చేతే చేయిస్తున్నాడు. ఏం జరిగింది? వారిలో సంతోషము పెళ్ళుబుకింది, ఆనందము ప్రతి ఒక్కరిని ఆవరించింది. ఇప్పుడు మందసం ముందు వెళ్తుంది. ప్రతి 6 అడుగులకు ఒక బలియాగము జరిగింది. ప్రతి 6 అడుగులకు బలియాగము జరిగింది. 6వ దినమున శుక్రవారమున నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు సిలువలో తన్ను తాను బలియాగముగా అప్పగించుకున్నాడు. కాబట్టే మనము చేరుకోవలసిన పరలోకానికి సులభముగాను క్షేమముగాను చేరుకునేటటువంటి అవకాశము దొరికింది. ఆనాడు ప్రతి 6వ అడుగున జరిగినటువంటి బలి అర్పణ వల్ల మందసముతో పాటు ఉన్నటువంటి ప్రజలు క్షేమముగా యెరూషలేమునకు అనగా గమ్యస్థానానికి వారు చేరుకోగలిగారు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను నూతన యెరూషలేము అనేటటువంటి పరలోక పట్టణానికి క్షేమముగా చేరాలి అని చెప్పే 6వ దినమున నా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆ క్రీస్తును అంగీకరించని ప్రతి ఒక్కరూ, క్రీస్తు లేకుండా మరణించే ప్రతి ఒక్కరూ నరకంలో కూలిపోతారు, నరకంలో కాలిపోతారు. మన కల్వరి టెంపుల్లో ఏ ఒక్కరూ కూడా అలా నరకానికి వెళ్ళడానికి వీల్లేదు, నరకంలో కూలబడ్డానికి కాలిపోవడానికి వీల్లేదు. కాబట్టే ఇంత సూటిగా స్పష్టముగా వాక్యాన్ని దేవుడు మనకు ప్రతి వారము అందిస్తూ ఉన్నాడు. అడుగుతున్నా, అంతా తెలిసి కూడా నువ్వు నరకానికి వెళ్తావా? లేదా సత్యమును గ్రహించి సత్యమునకు ఆధారమైనటువంటి సత్య స్వరూపి అయినటువంటి నా ప్రభువైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల అంగీకరించి లోకరక్షకుడైన క్రీస్తును నీ రక్షకునిగా స్వీకరించి ఎందుకు నీ పేరు ఈరోజు జీవగ్రంథంలో లిఖింప చేసుకోకూడదు? ఒకసారి ఆలోచించు. ఇప్పుడు జరుగుతుంది ఏమిటి? మందసము కొనిపోబడుతుంది. మందసము ఎదుట దావీదు ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. అలా ఆనందిస్తున్నప్పుడు, గంతులు వేస్తున్నప్పుడు దయచేసి వినండి, ఈ గంతులు, ఈ ఆనందము అపవిత్రమైన గంతులు కాదు, అపవిత్రమైనటువంటి నాట్యము కాదు. ఎస్, ఈరోజు చాలా మంది అపవిత్రమైన నాట్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. నైట్ క్లబ్బులకు వెళ్ళి, పబ్బులకు వెళ్ళి అబ్బాయిలు అమ్మాయిలతో, అమ్మాయిలు అబ్బాయిలతో నాట్యం ఆడుతున్నారు. కానీ ఈ దావీదు వేస్తున్న నాట్యము అబ్బాయిలు అమ్మాయిలతో, అమ్మాయిలు అబ్బాయిలతో వేసే నాట్యము కాదు. తాను దేవుని సన్నిధిలో
దేవుని ఎదుట మందసమును తీసుకుని వెళ్తూ సంతోషముతో నాట్యమాడుతున్నాడు. అడుగుతున్నాను సహోదరులు, సహోదరులు, ఈరోజు ఒకవేళ నీ జీవితంలో అబ్బాయిలతో నాట్యమాడే అమ్మాయిగా ఉన్నావేమో, అమ్మాయిలతో నాట్యమాడే అబ్బాయిగా ఉన్నావేమో, చిందులు వేసే గంతులు వేసేటటువంటి చెల్లరి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నావేమో. జాగ్రత్త, ఆ నాట్యం ఒకరోజు ఆగిపోతుంది. నీ జీవితం ఒకరోజు నరకంలో తేలిపోతుంది. ఆ రోజు రాకమునిపే ఈ రోజే నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు దావీదు నాట్యమాడుతున్నాడు. అలా నాట్యమాడే ప్రక్రియలో కొన్ని పనులు చేశాడు. త్వరగా ఏమిటో మీతో పంచుకుంటాను. రండి. మరలా 2 శామ్యూయల్ 2వ సమూయేలు. పోయినసారి మీతో చెప్పాను మందసము గురించి, సొలొమోను నిర్మించిన దేవాలయం గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా 2వ సమూయేలు అలాగే దినవృత్తాంతములు కలిపి చదివితేనే అర్థమవుతుంది. కాబట్టి మిమ్మల్ని అటు ఇటు తీసుకెళ్తున్నాను, కొంచెం ఇబ్బంది అయినప్పటికీ సహకరించండి. 2వ సమూయేలు 6వ అధ్యాయము చూద్దాం రండి. 14వ వచనం చదువుతున్నాను. ఎట్లనగా యెహోవా మందసమును మోయవారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. జాగ్రత్తగా వినండి. దావీదు రాజుగా దేశాన్ని పరిపాలిస్తున్నాడు. రాజవస్త్రాలు ధరించి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మందసము తీసుకొని పోబడుతుందో లేదా యెరూషలేముకు తీసుకురాబడుతుందో ఆ ఆనందములో, ఆ సంతోషములో దావీదు చేసిందని తెలుసా? తన పొజిషన్కి, తన పోస్ట్కి సూచన అయినటువంటి వస్త్రాలు తీసేశాడు. రాజవస్త్రాలు తీసేశాడు. ఆత్మీయ వస్త్రాలు ధరించాడు. నారతో చేయబడిన ఎఫోదు ఆత్మీయతకు సూచన, వాస్తవంగా యాజకునికి సూచన. ఆత్మీయ వస్త్రాలు ధరించాడు. ఆత్మీయ వస్త్రాలు ధరించిన దావీదు తన పోస్టును, పొజిషన్ని పక్కన పెట్టేసి తనతో పాటు ఉన్నటువంటి సామాన్యులతో పాటు కలిసి దేవుని సన్నిధిని నాట్యమాడుతున్నాడు. ఏం కనిపిస్తున్నాడు? ఏమి కనపరుస్తున్నాడు? ఏ విధంగా దావీదు కనిపిస్తున్నాడు చూద్దామా? దావీదు ఒక సామాన్యుడిగా కనిపిస్తున్నాడు. దావీదు తగ్గింపు తత్వము కలవాడిగా కనిపిస్తున్నాడు. రాజు అయినప్పటికీ ఆ రాజరికాన్ని, రాజరిక వస్త్రాలను పక్కన పెట్టేసి తన ఆత్మీయ వస్త్రాలు ధరించి అందరిలో ఒకటిగా కనిపిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, దయచేసి విను. నువ్వు మంచి ఉన్నతమైన చదువులు చదివిన వాడివే కావచ్చు, డబ్బున్న వాడివే కావచ్చు, అధికారివే కావచ్చు, ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడివే కావచ్చు, ఐశ్వర్యవంతురాలువే కావచ్చు. కానీ వినాలి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం కనిపిస్తున్నప్పుడు మనం అందరం కూడా దేవుని దృష్టిలో సమానమే అనే సత్యాన్ని మాత్రం దయచేసి ఏ ఒక్కరు మర్చిపోవడానికి వీల్లేదు. మీరు ఎంత గొప్ప అధికారులైనప్పటికీ, ఎంత గొప్ప హోదా కలిగిన వారైనప్పటికీ, ఎంత గొప్ప పదవి ఉన్నప్పటికీ, పలుకుబడి ఉన్నప్పటికీ, అదంతా కూడా మందిరం బయటే. మందిరం లోపలికి వచ్చిన తర్వాత మనం అందరం కూడా జీవము కలిగిన దేవుణ్ణి సేవించే దేవుని బిడ్డలమే, అందరము సమానులమే అనే ఆలోచన దయచేసి ఏ ఒక్కరు మర్చిపోమాకండి. ఆనాడు దావీదు తన్ను తాను తగ్గించుకున్నాడు. రాజునే, అది నా రాజభవనంలో. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రజలతో పాటు నేను కూడా ఆనందించాలి, వారితో ఒక్కనిగానే గంతులు వేయాలి. తగ్గింపు తత్వాన్ని తెలియచేస్తుంది. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించినటువంటి విక్టోరియా రాణి ఒకరోజు మందిరానికి వెళ్ళింది. ఒక పేద విధవరాలు మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే వెళ్ళి తన పక్కనే మోకరించింది. ఆ పేద విధవరాలు ఎవరో వచ్చిన పక్కన మోకరించారని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే ఇంకెవరు, ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే మహారాణి వచ్చి పక్కన కూర్చుంది. అయ్యో, మహారాణి గారు నా పక్కన కూర్చున్నారేమిటి? గబగబా లేచి వెళ్ళి ఒక మూల కూర్చుంది. కాసేపు అయిన తర్వాత ఎవరో వచ్చి పక్కన కూర్చుంటే ఎవరా అని చెప్పి మరలా కళ్ళు తెరిచి చూస్తే విక్టోరియా రాణి తన పక్కన కూర్చుంది. అయ్యో, అలాంటి పేదదాని పక్కన విక్టోరియా రాణి గారు వచ్చి కూర్చున్నాం ఏమిటి? గబగబా లేచి మరొక చోటకు వెళ్ళి మూల కూర్చుంది. మౌనంగా మోకరించి ప్రార్థన చేస్తుంది. మరలా విక్టోరియా రాణి వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంది. మళ్ళీ ఆ పేద విధవరాలు కళ్ళు తెరిచి చూస్తే విక్టోరియా రాణి గారి పక్కనే కూర్చుంటే లేచి వెళ్ళబోతుంది. విక్టోరియా రాణి అట ఆమె చేతిని పట్టుకుంది. అమ్మా,
ఎందుకు నా పక్కన కూర్చోడానికి భయపడుతున్నావు? అలా లేచి వెళ్ళిపోతున్నావు? ఆ పేద విధవరాలు చెప్పిందట, అమ్మ, ఈ దేశాన్ని పరిపాలించే మహారాణి మీరు, మీలాంటి మహారాణి పక్కన నాలాంటి పేదది కూర్చోతగునా? అందుకే నేను లేస్తున్నానమ్మా. అప్పుడు విక్టోరియా రాణి చెప్పిందంటే తెలుసా, నేను మహారాణిని మందిరం బయట, మందిరం లోపట మన ఇద్దరం కూడా దేవుని బిడ్డలమే, సమానులమే. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిజమే మన కల్వరి టెంపుల్లో ధనికుడు పేదవాడు అనేటటువంటి తారతమ్య భేదాలు కానీ, పెద్ద కులం వాడు చిన్న కులం వాడు అనేటటువంటి ఆలోచన విధానం కానీ, ఆ ప్రాంతము ఈ ప్రాంతం అనేటటువంటి ప్రాంతీయ తత్వం కానీ, కులతత్వం కానీ కల్వరి టెంపుల్ని ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కనీసం దాని యొక్క సూచన ఛాయలు కూడా లేకుండా నడపడానికి దేవుడు మహాకృప మన కల్వరి టెంపుల్కి అనుగ్రహించాడు. ఒకవేళ మనలో ఎవరైనా ధనవంతులు ఉన్నట్లయితే మిమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేయటల్లా, అధికారులు ఉన్నట్లయితే మిమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేయటల్లా, కానీ దేవుని యొక్క హృదయం ఏమిటో, వాక్యానుసారమైనటువంటి మందిరం ఏమిటో, వాక్యానుసారమైనటువంటి జీవితం ఏమిటో ఆ జీవితాన్ని గ్రహించి అందుకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఒకరోజు నా దగ్గర ఒక వ్యక్తి వచ్చాడు. బ్రదర్, దేవుడు పంపిస్తే వచ్చాను అన్నాడు. ఎందుకు పంపించాడు దేవుడు అని చెప్పి అడిగాను. ఏమీ లేదు, మీరు కల్వరి టెంపుల్ కోసం స్థలం వెతుకుతున్నారు కదా? అవునండి. సొంత స్థలం లేక అల్లాడిపోతున్నాం, టెంటల కింద ఆరాధన చేస్తున్నాం, స్థలం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇది ఇంచుమించు 4 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అతను చెప్పాడు, ఆ విషయం నాకు తెలుసండి, అందుకే వచ్చాను. చెప్పండి ఎందుకు వచ్చారు? దేవుడు పంపించాడు. రాత్రి 3 గంటలకు దేవుడు నన్ను లేపాడు. లేపి చెప్పాడు, నువ్వు వెళ్ళి దైవజనులు సతీష్ కుమార్ని కలువు, అందుకే వచ్చాను. సరే చెప్పండి ఎందుకు పంపించాడు దేవుడు? ఏమీ లేదండి, మీరు స్థలం కొనబోతున్నారుగా, కొనాలనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎంత స్థలం అయితే కొనాలనుకుంటున్నారో అంత స్థలానికి డబ్బులు నన్నే ఇవ్వమన్నాడు, అందుకే దేవుడు నన్ను పంపించాడు, అందుకే వచ్చాను. మంచిది, చాలా సంతోషం. అంతేకాకుండా మరొక మాట అన్నాడు, స్థలం కొనడానికి మాత్రమే కాదండి డబ్బులు ఇచ్చేది, మీరు రేపొద్దున మందిరం కడతారుగా, ఆ మందిరానికి ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బులు నన్నే పెట్టమన్నాడు, నన్నే ఇవ్వమన్నాడు. దేవుడు నాకు చెప్పి మీ దగ్గర పంపించాడు. చాలా సంతోషం, ప్రార్థన చేద్దాం. దేవుడు తగిన సమయంలో మందిరానికి స్థలం చూపించులాగున ప్రార్థన చేసి పంపించేశాను. కొన్ని రోజులైన తర్వాత మరలా వచ్చాడు. బ్రదర్, స్థలం దొరికిందా? స్థలాన్ని చూశారా? చెప్పాను, స్థలం చూస్తున్నాం, చాలా స్థలాలు గమనిస్తూ ఉన్నాం, త్వరగా స్థలం తీసుకోండి బ్రదర్, ఎంతైనా పర్వాలా అంతా నేను ఇచ్చేస్తాను. నాకు మైనింగ్ సంబంధించినటువంటి బిజినెస్ ఉంది, మైనింగ్ బిజినెస్ ఉంది, కోట్ల రూపాయలు ప్రాఫిట్స్గా వచ్చేటటువంటి బిజినెస్ అది. మీరు స్థలం చూడండి, వెంటనే కొనండి, ఎంతో చెప్పండి, నేను వచ్చి ఆ స్థలం కొని కల్వరి టెంపుల్కి ఇస్తాను. అంతేకాదు మందిరం కూడా నేనే కడతాను, ప్లీజ్ బ్రదర్ త్వరగా ఆ ప్రయత్నాలు చేయండి. చెప్పాను, తప్పక చేస్తాను. ప్రార్థన చేస్తున్నాం, దేవుడు తన చిత్త ప్రకారం జరిగిస్తాడు. ఆ తర్వాత సహోదరుడు మన కల్వరి టెంపుల్కి మెంబర్గా అయ్యాడు. రెగ్యులర్గా మందిరం రావడం మొదలు పెట్టాడు. చాలా సంతోషం. మన కల్వరి టెంపుల్ ఒక రూల్ ఉంది, మీకు ఆ విషయం తెలుసు. 6 గంటలకు ఆరాధన స్టార్ట్ అయితే 6:30 గంటలకు గేట్లు వేసేస్తాం. అలా గేట్లు వేసినప్పుడు మన వాళ్ళు 6:30కు గేట్లు వేసేశారు. ఆ గేటు బయట ఒకరు నిలబడిపోయారు. ఒకరేమిటి, చాలా మంది ఉన్నారు, అందులో ఒకరు నిలబడిపోయారు. ఎంతసేపు గేటు తెరవమన్నా సరే మన వాళ్ళు గేటు తెరవలా. అక్కడ గొడవ జరిగింది. అయినా మన వాళ్ళు గేటు తెరవలా. సినిమా థియేటర్లకు టైంకి వెళ్తున్నారు, స్కూల్కి కాలేజీకి మీ పిల్లలను టైంకి పంపిస్తున్నారు, ఆఫీస్కి టైంకి వెళ్తున్నారు, కంపెనీలకు స్కూళ్లకు టైంకి వెళ్తున్నారు. మరి దేవుని మందిరానికి అది కూడా వారానికి ఒకసారి ఎందుకు ఆలస్యంగా రావాలి? అది దేవునికి అవమానం కదా అనేటటువంటి మంచి ఉద్దేశంతో మనం క్రమశిక్షణను పెంచి పోషించడానికి తలుపులు వేసినప్పుడు అక్కడ గొడవ జరిగింది. ఆరాధన అయిపోయిన తర్వాత నా దగ్గరికి మన సహోదరులు వచ్చారు. అన్న, ఈరోజు గేటు దగ్గర గొడవ అయింది. ఏం గొడవ అయింది? ఆలస్యంగా వచ్చిన వారిని మనం గేటు వేసి బయట నిలబెట్టాం కదా. సరే, ఏంటి గొడవ? ఎవరో ఒక ఆయన వచ్చాడు, బహు తీవ్రంగా మాట్లాడాడు. నేనెవరో మీకు తెలుసా? మీకు తెలియకపోవచ్చు, కానీ పాస్టర్ గారికి తెలుసు, సతీష్ కుమార్ గారికి బాగా తెలుసు నేను ఎవరినో. నన్ను ఒకవేళ మీరు మందిరం బయటే ఉంచినట్లయితే మీకు ఎంత నష్టం వస్తుందో తెలుసా? ఎంత నష్టపోతారో తెలుసా? అసలు నేను ఎవరో తెలుసా? మీకు తెలియకుండా నన్ను గేటు బయట నిలబెట్టేశారేమిటి?
మన వాళ్ళు చెప్పారట, మీరు ఎవరైనా కావచ్చండి, మన కల్వరి టెంపుల్ అందరినీ సమానంగానే చూస్తాం, మీరు బాగా గొప్పవాళ్ళు కాబట్టి మిమ్మల్ని పక్కదోరల నుంచి లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టరండి, మా దైవజనులు ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా దాన్ని పాటిస్తారండి, కాబట్టి దయచేసి మీరు తొందర చేయకండి. ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడట, అరిచాడట. నన్ను మీరు మందిరంలోకి రానకుండా బయట పెట్టి, మందిరంలోకి రానిస్తామండి, టైంకి వస్తేనే అది మీకు ఆశీర్వాదం, దేవునికి మహిమకరం. ఆలస్యంగా వచ్చి దబాయిస్తే ఎలాగండి? చెప్తే వాళ్ళతో గొడవ పడ్డాడట, అరుచుకుంటూ వెళ్ళిపోయాడట. అప్పుడు అడిగాను, అయ్యా వచ్చిన వ్యక్తి తెల్ల బట్టల్లో వచ్చాడా? అవునండి తెల్ల బట్టల్లోనే వచ్చాడు. గిరిజాల జుట్టా? అవునండి గిరిజాల జుట్టు. నల్ల కళ్ళజోడా? అవునండి నల్ల కళ్ళజోడు. అతన్ని మీరు బయటే ఉంచేశారా? అతన్ని బయటే ఉంచేశామండి. పేడ విరిగిపోయింది. అతన్ని మరల మందిరంలోకి ఎప్పుడు రానివ్వమాకండి. ఎవరో తెలుసా మీకు ఆ వ్యక్తి? మన కల్వరి టెంపుల్కి స్థలాన్ని కొంటాను, కల్వరి టెంపుల్ నిర్మాణానికి ఎంత అయితే అంత ఇస్తాను, 100 కోట్లైనా సరే నేను ఇస్తానని చెప్పాడే, అలాంటి వ్యక్తిని కూడా కల్వరి టెంపుల్ లెక్క చేయలా. క్రమశిక్షణనే ప్రేమించింది, సమానత్వాన్ని పెంచి పోషించిన మందిరము మన కల్వరి టెంపుల్. కాబట్టి ప్రభువు పేరు చెప్తున్నా, మీరు ధనవంతులా, అధికారులా, ఐశ్వర్యవంతులా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఇంకనూ ఆశీర్వదించునుగాక. కానీ కల్వరి టెంపుల్ లోపలికి వచ్చినప్పుడు మీ పక్కన పేదవాడు కూర్చుంటే వారిని పలకరించండి, ప్రేమతో వ్యవహరించండి. మన కల్వరి టెంపుల్ దేవుని నివాస స్థలము అనే విషయము మర్చిపోకండి. ఆనాడు దావీదు దాన్నే కనపరిచాడు, తన్ను తాను మర్చిపోయాడు. దేవుని సన్నిధిలో మైమరిచి నాట్యమాడుతూ అందరిలో ఒకనిగా భావించి తన రాజరికపు వస్త్రాలు పక్కన పెట్టి ఆత్మీయ వస్త్రాలు ధరించి దేవుణ్ణి గణపరిచాడు. మన మందిరము దేవుణ్ణి ఘనపరిచే, మహిమపరిచే మందిరముగానే, సమానత్వాన్ని పెంచి పోషించే మందిరముగానే క్రీస్తు రాకడ వరకు ఈ అద్భుతమైన ఆత్మీయ విధానము, విధి కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆఖరికి దావీదు ఆ విధముగా వాక్యానుసారముగా మందసమును తీసుకుని వచ్చి తాను సిద్ధపరిచినటువంటి అతి పరిశుద్ధ స్థలములో, ప్రత్యక్ష గుడారములో మందసాన్ని చేర్చాడు. ప్రజలందరినీ దీవించాడు, ప్రజలందరినీ ఆశీర్వదించాడు. అందరినీ దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత ఒక ఘోరం జరిగింది. దానికి పేరు పెట్టాను అంధత్వం. ఆలస్యం, ఆశీర్వాదం, ఆనందం, ఇప్పుడు అంధత్వం. ఏమిటి ఆ అంధత్వం? చూద్దాం రండి. మందసాన్ని చేర్చవలసిన చోటికి చేర్చిన తర్వాత దావీదు ఎక్కడికి వచ్చాడు? తన ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? బైబిల్లో ఉంది, చూద్దాం రండి ఎందుకు వచ్చాడు. రైట్, 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, దావీదు ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంటికి వస్తున్నాడు. దేని కొరకు వస్తున్నాడట? ఇంటిలో ఉన్న వారిని దీవించటానికి వస్తున్నాడు. ఇంటిలో ఉన్న వారితో గొడవ పడ్డానికి కాదు, ఇంటిలో ఉన్న వారితో వాగ్వాదం దిగడానికి కాదు. ఎస్, మనలో చాలా మంది భర్తలు ఇంటికి వస్తారు. ఎందుకు వస్తారు? భార్యను బాధించడానికి వస్తారు, వేధించడానికి వస్తారు, విసిగించడానికి వస్తారు, కన్న బిడ్డలను చూడకుండా కొట్టడానికి వస్తారు, ఇంటిని నరకంగా మార్చేయడానికి వస్తారు, ఇంటిని నరకంగా మార్చేస్తారు. లేరా అండి అటువంటి భర్తలు మన మధ్య? ఇంటికి వెళ్తే చాలు బిడ్డలు బిక్కు బిక్కుమంటూ ఒక మూల కూర్చోవాల్సిందే. నువ్వు వస్తున్నావని బిడ్డలు చూస్తే చాలు, మమ్మీ వచ్చేస్తున్నాడు. ఎవరు బూచోడా? ఎవరు పిచ్చోడా? ఎవరు దుర్మార్గుడా? తండ్రి ఇంటికి వస్తున్నాడంటే చాలు భయపడి చచ్చేటటువంటి పిల్లలు లేరంటారా? భర్త ఇంటికి వస్తున్నాడంటే చాలు భయపడిపోయి వణిగిపోయేటటువంటి భార్యలు లేరంటారా? అటువంటి భర్త కాదండి. అటువంటి భర్త కసాయివాడు, కిరాతకుడు. తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో సమాధానాన్ని, సంతోషాన్ని పంచిపెట్టలేనటువంటి భర్త ఏ విధంగా భర్త అవుతాడు? తండ్రి ఏ విధంగా తండ్రి అవుతాడు? దయచేసి వినండి. ఆనాడు దావీదు ఇంటికి వెళ్తున్నాడు, తనతో పాటు దీవెన పట్టుకెళ్తున్నాడు. ఆనాడు దావీదు ఇంటికి వెళ్తున్నాడు, ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆశీర్వాదాన్ని మోసుకెళ్తున్నాడు. భర్తలో ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆశీర్వాదకరమైన జీవితాన్ని తీసుకెళ్ళండి, సమాధానాన్ని తీసుకెళ్ళండి, సంతోషాన్ని తీసుకెళ్ళండి, ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను మీ ఇంటికి తీసుకెళ్ళండి. అంతేగాని మీ కోపాలను, మీ ఆవేశాలను, పాపిష్టి అలవాట్లతో మదమెక్కినటువంటి శరీర తత్వాన్ని ఇంటికి తీసుకెళ్ళమాకండి.
ఆనాడు దావీదు ఒక మంచి భర్త, ఇంటికి ఆశీర్వాదాన్ని తీసుకెళ్తున్నాడు, ఆశీర్వాదాన్ని పంచిపెట్టడానికి వెళ్తున్నాడు. అలా వెళ్ళినప్పుడు జరిగింది ఏమిటో చూద్దాం రండి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె యగు మీకాలు, ఈ మాట జాగ్రత్తగా చదవాలి, దావీదు భార్య అయిన మీకాలు అని రాయల, పరిశుద్ధాత్మ దేవుడే మీకాలును దావీదు భార్య అని రాయటానికి కూడా ఎందుకు ఇష్టపడలా? ఎందుకని? మీకాలులో దావీదు భార్యగా ఉండవలసిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు. దావీదు అద్భుతమైన ఆత్మీయుడు. దావీదు దేవుడంటే బహుగా భయపడినవాడు, బహుగా దేవుణ్ణి గణపరిచినవాడు. దావీదు ఇశ్రాయేలీయులకు దీపం వంటివాడు. దావీదు దేవదూతల యొక్క ఆత్మ లేక మనస్సు కలవాడు. దావీదు యెహోవా హృదయానుసారుడు. దావీదు తప్పును తెలుసుకున్న తరువాత తప్పుడు జీవితాన్ని జీవించడానికి ఇష్టపడకుండా మంచి మార్గంలో నడిచినవాడు. అటువంటి దావీదుకు మీకాలు భార్యగా ఉంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి? దావీదుకున్న లక్షణాలు ఉండాలిగా? లేవండి. ఏ లక్షణాలు? అన్ని తండ్రి లక్షణాలే. ఏ తండ్రి? మీకాలు తండ్రి. ఎవరు ఆయన? సౌలు గారు. సౌలు గారు ఎవరు? దేవుని చేత విసర్జించబడినవాడు, దేవుని చేత విడవబడినవాడు. కారణము బహు గర్విష్టి, బహు అహంకారి. దేవుని కంటే తన పోస్టు పొజిషన్నే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి దేవుని చేత విసర్జించబడ్డాడు. ఆయనకు పుట్టిన గారాల పట్టి ఎవరు? ఈ మీకాలు. బైబిల్లో మనం చూస్తున్నాం, సౌలు కుమార్తె యగు మీకాలు దీవించటానికి భర్త ఇంటికొస్తే ఏమని అఘోరించిందో తెలుసా మీకు? చూద్దాం రండి. మీకాలు దావీదుని ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు. పనికత్తులు మనుషులు కాదా? పని చేసేవాళ్ళు మనుషులు కాదా? దయచేసి గమనించండి. మీకాలు మదమెక్కి మాట్లాడుతుంది, మీకాలు గర్వంతో మాట్లాడుతుంది. రాజువైన నీవు ఏ పోస్ట్ నీది? ఏ స్థితి నీది? రాజుగా హోందాగా ప్రవర్తించవలసిన నీవు హీనమైన పనికత్తెల ఎదుట. జాగ్రత్త సహోదరులు, జాగ్రత్త సహోదరిలో, పేదవారిని చూసి హీనంగా మాట్లాడమాకండి. ఇళ్లలో పనిచేసే వాళ్ళను చూసి హీనంగా మాట్లాడమాకండి. మాటలు గాయపరిచే విధంగా, తోలనాడే విధంగా ఉండమాకండి. అదే మాత్రం మంచిది కాదు. అది గర్వాన్ని సూచిస్తాయి, నీకున్న అహాన్ని, నీకున్న కొవ్వును కనపరుస్తాయి. మీకాలు కొవ్వు పట్టిన వ్యక్తి. పనికత్తెలను పట్టుకొని హీనులుగా మాట్లాడుతుంది, హీనులుగా చూస్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి వాక్యానుసారంగా వ్యవహరిస్తున్న భర్తను పట్టుకొని వ్యర్థుడుగా మాట్లాడుతుంది, అపహాస్యం చేస్తుంది. కారణము కొవ్వు. ఎందుకు? ఈ కొవ్వు తండ్రిలో కనిపించింది, అదే కొవ్వు కుమార్తెలో కనిపిస్తుంది. దావీదును పట్టుకుని ఏమంటుంది? ఒక వ్యర్థుడు డాన్స్ చేసినట్టుగా పనికత్తెల ముందు డాన్స్ చేస్తావా? మర్చిపోయావు నువ్వు ఎవరివో? దావీదు మర్చిపోలా తాను ఒకప్పుడు గొర్రెల కాపరినని. దావీదు మర్చిపోలా ఒకప్పుడు ఎండలో పడి గొర్రెలు మేపుకున్నాడని. మర్చిపోలేదు కాబట్టే దేవుణ్ణి గుర్తు పెట్టుకున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అందరము సమానమే అనే భావము కలిగి ఉన్నాడు కాబట్టి తగ్గించుకోగలిగాడు. గుర్తు పెట్టుకోకుండా పోయింది మీకాలు. ఏం గుర్తు పెట్టుకోలా? తన తండ్రి ఏమిటో, తన తండ్రి బ్రతుకు ఏమిటో, ఎటువంటి దిక్కు మాలిన స్థితిలో ఉన్నప్పుడు తన తండ్రిని దేవుడు లేవనెత్తాడో మర్చిపోయిందండి. జ్ఞాపకం ఉందా మీకు? దేవుడు ఎప్పుడు సౌలును రాజుగా చేశాడో? దావీదు గొర్రెలను మేపేవాడండి, గొర్రెల కాపరండి. కానీ సౌలు గొర్రెల కాపరి కాదు, మరి గాడిదల కాపరి. మీకు అర్థమైందా? గాడిదలు తప్పిపోతే వెతుక్కుంటూ రోడ్ల మీద తిరుగుతున్నాడు. అటువంటి వాడిని దేవుడు కనికరించి రాజును చేస్తే, అటువంటి గాడిదలను వెతుక్కుంటూ తిరిగే తండ్రికి పుట్టిన కూతురు గారు మన మీకాలు గారు. ఎంత అహమండి, ఎంత గర్వం అండి. దావీదు ఇంటికొస్తే ఆడిపోసుకుంటుంది. దావీదు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇంటికొస్తే దావీదును పడి ఏడుస్తుంది. చూడండి ఏమైందో. పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజు అయిన నీవు జ్ఞాపకం చేస్తుంది. నీకు తెలుసా నువ్వు ఎవరు? అసలు రాజువి. నువ్వు రాజుగా ఉండవలసిన వాడివి. రాజుగా స్టేటస్ మెయింటైన్ చేయాలి. కొంతమంది ఎప్పుడు ఇలాగే వాగుతూ ఉంటారు. స్టేటస్ మెయింటైన్ చేయాలి, స్టేటస్కు తగ్గ విధంగా ఉండాలి. బోడీ స్టేటస్. చచ్చినప్పుడు ఈ స్టేటస్ మనతో పాటు పరలోకానికి రానే రాదు.
మనం మెయింటైన్ చేయాల్సింది స్టేటస్ కాదు, మనం మెయింటైన్ చేయాల్సింది దేవునితో సత్సంబంధము, చుట్టూ ఉన్న వారితో ఆత్మీయ బంధము. నీ స్టేటస్ ఏమిటి? నీ హోదా ఏమిటి? ఉన్నారా భార్యలు అలాంటి వాళ్ళు? ఏమండి, మనం స్టేటస్కు తగ్గ విధంగా జీవించాలండి. మనం బైక్ మీద వెళ్ళడం ఏమిటండి? మనం కారులో వెళ్ళాలండి. మనం ఈ డొక్కు కారులో వెళ్ళడం ఏమిటండి? మనం ఖరీదైన కారులో వెళ్ళాలండి. మనం బస్సులో వెళ్ళడం ఏమిటండి? ఏసీ బోగీలో వెళ్ళాలండి. మనం ట్రైన్లో వెళ్ళడం ఏమిటండి? మనం ఫ్లైట్లో తిన్నగా వెళ్ళి సముద్రంలో ల్యాండ్ అయిపోవాలండి. నో సహోదరులు, అలాగే సహోదరులు, మనం మెయింటైన్ చేయాల్సింది స్టేటస్ కాదు, మనం మెయింటైన్ చేయాల్సింది జీవము కలిగిన దేవునితో సత్సంబంధము, చుట్టూ ఉన్న వారితో ఆత్మీయ అద్భుత అనుబంధము మెయింటైన్ చేయాలి. భర్త ఇంటికి వచ్చేసరికి సమాధానాన్ని పెంచి పోషించవలసిన భార్య భర్తతో గొడవ పడుతుంది. ఏ భర్తతో? ప్రజలందరూ అంగీకరించిన భర్తతో, దేవుడు అంగీకరించి హెచ్చించి రాజును చేసిన భర్తతో, దేవుని దృష్టిలో ఆత్మీయతను పెంచుకుంటూ పోషించుకుంటూ ఇతరులకు మాదిరికరంగా ఉంటున్న భర్తతో గొడవ పడుతుంది. భర్తనే ప్రశ్నిస్తుంది, భర్తనే వేధిస్తుంది, విమర్శిస్తుంది, అంటుంది ఒక వెద్దుడు, ఒక వేస్ట్ ఫెలో డాన్స్ చేసినట్టుగా డాన్స్ చేస్తున్నావు, నీకు బుద్ధుందా అన్నట్టుగా మాట్లాడుతుంది. దయచేసి వినండి, ఆ రోజు ఇశ్రాయేలీయులు అందరూ కూడా, స్త్రీలు పురుషులు అందరూ కూడా దావీదుతో పాటు ఉన్నారు, మందసం దగ్గర ఉన్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. మీకాలు మాత్రం స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ రాజభవనంలో పైన కిటికీ దగ్గర కూర్చుని అంతా చక్కర్లు కొడుతూ చూస్తూ ఉంది. తన ఆత్మీయత ఏ విధంగా ఉందో అర్థమవుతుందా? ఆత్మీయత లేక, దేవునితో సత్సంబంధం లేక, దేవునితో సత్సంబంధం ఉన్నటువంటి భర్త ఇంటికి వస్తే ఆ భర్తతో గొడవ పడ్డం ఎంతవరకు సమంజసము అడుగుతున్నాను. ఈరోజు ఒకవేళ అటువంటి భర్తలు ఉన్నారేమో, అటువంటి భార్యలు ఉన్నారేమో, నా భర్త ఆత్మీయుడు కాదు కాబట్టి ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటాడు, నా భార్య ఆత్మీయురాలు కాదు, నన్ను అర్థం చేసుకోకుండా, నా ఆత్మీయతను అర్థం చేసుకోకుండా, దేవుని కొరకు జీవించాలని ఆశిస్తున్న నా ఆశను అర్థం చేసుకోకుండా ఆడిపోసుకుంటుంది. ఉన్నారా మీకాలు వంటి భార్యలు? ఉన్నారా గాయపరిచేటటువంటి భర్తలు? అయితే జాగ్రత్తగా వినండి, అలా గాయపరిచేటటువంటి భర్తలు, మీకాలు లాంటి భార్యలు ఆఖరికి ఏమవుతారో బైబిల్లో మనం చూస్తున్నాం. ఒకనొక సమయంలో ఒక సేవకుడు చాలా దూర ప్రాంతానికి తన కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళాడు. వాక్య పరిచర్య చేసి బహుగా అలసిపోయిన తర్వాత తను మరలా కారులో కూర్చోబోతున్నాడు. ఆ ప్రాంతం వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా, ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు, అద్భుతమైన వాక్యాన్ని మాకు అందించారు, మరలా ఇప్పుడు ప్రయాణం చేసి వెళ్తానంటున్నారు. 5-6 గంటలు ప్రయాణం చేసి ఈ గతుకులతో కూడిన రోడ్డు మీద బహుగా అలసిపోతారు. మీరు అలసిపోయి సొలసిపోయి ఇంటికి వెళ్ళడం వల్ల ఏమొస్తుంది? కాస్త విశ్రాంతి తీసుకోండి, దయచేసి రాత్రి విశ్రాంతి తీసుకొని రేపటి దినాన్ని ప్రశాంతంగా మీరు వెళ్ళొచ్చు. ఎందుకింత కష్టంతో కూడిన ప్రయాణం మీరు చేస్తారు? ఎందుకింత అలసిపోయేటటువంటి ప్రయాణం మీరు చేస్తారు అని చెప్పి అన్నప్పుడు ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నిజమే, ఎంతో అలసిపోయే నేను ప్రయాణం చేశాను, వాక్య పరిచర్య చేసిన తర్వాత అలసిపోయాను, ఇప్పుడు మరలా నేను కారులో ప్రయాణం చేసి వెళ్తే ఇంకా అలసిపోతాను. కానీ అలా అలసిపోయిన నేను వెళ్ళి తలుపు తట్టినప్పుడు చిరునవ్వుతో నా భార్య వస్తుంది, ప్రేమతో పలకరిస్తుంది, ఆప్యాయతతో నన్ను ఇంటిలోనికి చేర్చుకుంటుంది. నా ప్రేమ కలిగిన భార్య ముఖము చూసినప్పుడు నా అలసటంతా కూడా మాయమైపోతుంది. ఇంటిలో అడుగు పెట్టిన వెంటనే దేవుని యొక్క సన్నిధి, ప్రేమ, అనురాగము, ఆప్యాయత నన్ను ఆవరిస్తుంది. అటువంటి భార్య నాకుంది, అటువంటి కుటుంబము, బిడ్డలు నాకున్నారు. కాబట్టి ఇటువంటి కుటుంబాన్ని కలిగిన నేను అలసిపోయిన ఇంటికి వెళ్ళేసరికి ఆదరించబడతాను. సహోదరులు, ఎంతమంది మిమ్మల్ని చూసి మీ భర్తలు ఆ మాట చెప్పగలరు? నేను ఇంటికి వెళ్తే చాలు నా భార్య నన్ను ఆదరిస్తుంది. సహోదరులు, ఎంతమంది మిమ్మల్ని చూసి మీ భార్యలు చెప్పగలరు, నా భర్త ఇంటికి వస్తే సంతోషంతో ఇంటికి వస్తాడు, సమాధానంతో ఇంటికి వస్తాడు, మాకు ఆశీర్వాదాన్ని, ఆత్మీయతను పంచిపెట్టే వ్యక్తిగా ఇంటికి వస్తాడు? ఎంతమంది చెప్పగలరు? ఆనాడు మీకాలు భర్తను వేధించేటటువంటి భార్య ఏం జరిగింది? అలా వేధించి తన కుటుంబాన్ని పాడు చేసుకుంది. ఎంతగా పాడు చేసుకుందో తెలుసా అండి? ఆఖరికి తనకు తన భర్త అయిన దావీదుకు మధ్య సఖ్యత, సమాధానం చెడిపోయి ఆఖరికి దావీదు
పరాయి స్త్రీ జోలికి వెళ్లాల్సినంతగా కుటుంబం చెడిపోయింది. మీకాలు దావీదు మధ్య పొడపెచ్చులు రావడం వల్ల, మీకాలు ఈ విధంగా దావీదును మాటి మాటికి వేధించటం వల్ల, బాధించటం వల్ల ఏం జరిగింది? ఒకరోజు ఆఖరికి దావీదు తప్పుటడుగు వేశాడు, బెత్షెబాతో పాపం చేశాడు. అంతేకాదు బెత్షెబాని తన భార్యగా అంగీకరించాడు. కారణము, ఇంటిలో ఉన్న భార్య మాటి మాటికి వేధించటము. దయచేసి గమనించండి, వేధించే భార్యలో మీ వేధింపుల వల్ల ఒకవేళ నీ భర్త మరొక మార్గము వెతుక్కోవడానికి కారణము నీ వేధింపులు కావడానికి వీల్లేదు. అలాగే సహోదరులు జాగ్రత్తగా వినండి. మాటి మాటికి భార్యను వేధిస్తూ, మాటి మాటికి భార్యను గాయపరుస్తూ ఉన్నట్లయితే, నీ బాధ తట్టుకోలేక నీ భార్య మరొక మార్గాన్ని ఎన్నుకునే ప్రయత్నం చేస్తే అది నీకు క్షేమం కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఆత్మీయుడైనటువంటి భర్తను అర్థం చేసుకోనటువంటి అంధురాలైనటువంటి మీకాలు ఆఖరికి ఏమైంది? గొడ్రాలుగా మిగిలిపోయింది. మీకు తెలుసా అండి, బైబుల్లో దేవుణ్ణి ప్రేమించిన, దేవునికి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు పిల్లల్నిచ్చాడండి, అనగా బిడ్డల్నిచ్చాడండి. అబ్రహాం మొదలుకొని జకర్యా వరకు, మధ్యలో మీరు ఎవరినైనా చూడండి, వాళ్ళు కొంతకాలం గొడ్రాలుగా ఉన్నారు కానీ ఆఖరికి దేవుడు వారికి చక్కని సంతానాన్ని ఇచ్చాడు. కానీ చివరి వరకు సంతానం లేకుండా మిగిలిపోయిన వారిలో మీకాలు మనకు కనిపిస్తుంది. కారణము ఆత్మీయ అంధత్వము. ఆ ఆత్మీయ అంధత్వముతో కుటుంబంలో నెమ్మది లేకుండా చేసుకుంది, కుటుంబంలో సమాధానం లేకుండా చేసుకుంది. ఒక సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. ఒక భార్య ఇంటికి వచ్చిన భర్తను ఏ విధంగా వేధించేదో, బాధించేదో, తన వల్ల ఏ విధంగా భర్త ఒక మూర్ఖుడిగా ప్రవర్తించేవాడో, కానీ ఆ కుటుంబం ఎంత అద్భుతంగా మార్పు చెందిందో మీరు మీ కళ్ళతో చూడాల్సిందిగా కోరుతున్నాను. లెట్ us వాచ్ దిస్ టెస్టిమనీ. నరకంగా ఉన్న మా కుటుంబం ఇప్పుడు పరలోకంగా మారింది. ప్రభు పేట అందరు చదవమండి. నా పేరు అశోక్ అండి. ఒకప్పుడు నేను చాలా విపరీతమైన కోపం గలవాడిని. కోపం అంటే మామూలు కోపం కాదండి, చాలా విపరీతంగా ఉండేది. నేను విపరీతంగా కొట్టేవాడిని. భర్త అంటే లెక్క లేకుండా, గౌరవం లేకుండా నా ఇష్టానుసారంగా మాట్లాడేదాన్ని. ఎప్పుడు చూసిన భర్తను గౌరవించేదాన్ని కాదు. మా ఆయన కూడా విపరీతంగా వాళ్ళ ముందర వాళ్ళ ముందర నేను మాట్లాడేవాడు, కొట్టేవాడు, విపరీతంగా గొడవలు పెట్టుకునేవాళ్ళం. కోపం వచ్చినప్పుడు మరీ పశువులకు ఇచ్చేవాడినండి. ఆమె ఒకటంటే నేను 2 కొట్టేవాడినండి. ఇప్పుడు చూసిన మా ఇంట్లో కేకలు, అరుపులతో కూడిన సంసారం అండి మాది. మా ఇంటి పక్కన వాళ్ళందరూ ఏంటి ఈ కేకలు, అసలు మీ కుటుంబమేనా, ఇదేం జీవితం అనేవారండి. అయినా కూడా నేను మా ప్రవర్తన బట్టి మార్చుకోలేదండి. మా భార్యను ఇంటింటికి తిప్పుతో కొట్టేవాడినండి. దెబ్బలు ఆ మంటకు భరించలేక ప్రతి ఇల్లు తిరుగుతూ ఉండేదండి. అయినా ఆమెను వెతుకులాడి దొరకబట్టి కొట్టేవాడిని. మా పిల్లలు కూడా మా భార్యను కొడుతుంటే అడ్డొచ్చేవారండి. పిల్లలను చూడకుండా కూడా నెట్టేసి ఘోరంగా నా భార్యను కొట్టేవానండి. అలాంటి నా భార్యను కొడుతున్నప్పుడు నా భార్య కూడా 1-2 అంటే నేను మా ఇద్దరిలో ఐక్యత లేకపోయేదండి. నేను కోపిస్తూనే కోపంతో కొట్టేవాడిని, నా భార్య మాటలు అనేదండి. మా దాంట్లో సమాధానం లేకుండా జీవిస్తూ ఉండేవాళ్ళం. అయితే నేను కల్వర్ టెంపుల్కి వచ్చినప్పుడు సతీసాయి గారి వాక్యం, భార్య భర్తకు లోబడాలి, పిల్లల ముందు అరుపులు కేకలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. భార్యగా నువ్వు అతన్ని లెక్క చేయకపోయినా, మాటి మాటికి అతనితో గొడవ పడుతున్నా, అతన్ని బాధిస్తూ వేధిస్తూ ఇంటికి వచ్చిన ప్రతిసారి నెమ్మది లేకుండా కసాయిదానిగా, గయ్యాళిదానిగా వ్యవహరిస్తున్నట్లయితే నీ పిల్లలు గమనిస్తారు.
వాళ్ళ దృష్టిలో వారి మనస్సుల్లో నీ గురించి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఏమిటి? మా మమ్మీ భయంకరమైన గయ్యాలి. ఒకరోజు నా భార్యలో మార్పును చూశాను నేను. నేను ఎన్ని తిట్టినా సైలెంట్ గా ఉంటుందండి. అప్పుడు నేను గమనించాను. ఏమిటా మార్పు అని గమనించినప్పుడు కల్వర్ టెంపుల్కి వెళ్ళి వాక్యం విని నా భార్య మార్పు చెందింది. ఒకప్పుడు ఎప్పుడు చూసినా నా భర్త మారాలి అని భర్త మీద పడేసేదాన్ని, కానీ నా భర్త మారాలంటే ముందు నేను మారాలి, నా ప్రవర్తన మారాలి. ఇప్పుడు నేను మారాలని వాక్యం తెలుసుకొని నేను మారిన. ఎప్పుడైతే నేను మారాలో నా మార్పును చూసి నా భర్త కూడా మారిండు. మరి ఇప్పుడు ఇంత సమాధానం కలిగింది. నా భార్య మారినప్పుడు నేను నా భార్యను ఎందుకు ప్రేమించకూడదు అని నిర్ణయించుకున్నానండి. ఇప్పుడు మా పక్కింటి వాళ్ళందరూ చూసి అసలు మీరేనా, మీ కుటుంబమేనా, ఎలా మార్పు చెందారు, మీకు ఎలా సాధ్యమైందని అడుగుతున్నానండి. అడిగితే ఒకటే చెప్పాను, ఆ జీవం గల దేవుని వాక్యం ద్వారా మేము మా కుటుంబం కట్టబడిందని చెప్పామండి. మా మార్పుని బట్టి మీరంతా ఆశ్చర్యపడుతున్నారండి. మా ఇంట్లో ఇప్పుడు గొడవలు, అరుపులు, కేకలు లేకుండా శాంతి సమాధానంగా సంతోషకరంగా జీవిస్తున్నామండి. పిల్లలతో, భార్యతో సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నాం. ఈరోజు ఎన్నో కుటుంబాలు అరుపులతో, కేకలతో, కుట్లాటలతో నరకయాతనంగా ఉన్నాయి. అవి కూడా పరలోక కుటుంబంగా ఉండాలంటే ఈ శక్తిగల వాక్యాన్ని వినాలి. ఆ ఉద్దేశంతోనే కల్వర్ స్వరాన్ని 2 సార్లు బలపరిచామండి. ఇప్పుడు మా కుటుంబం ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ శక్తి గల వాక్యాన్ని అందించిన దైవజనుడు సతీష్ కుమార్ గారికి కృతజ్ఞతలు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులు, సహోదరులు, ఒక కుటుంబము కొట్లాట్లలో మునిగి ఏ విధంగా నరకాన్ని చూసిందో బహుశా ఈరోజు అదే పరిస్థితి నీ ఇంట్లో ఉందేమో. నువ్వు ఆత్మీయుడివే, నీ భార్య గయాలై ఉండొచ్చు. అమ్మా సహోదరి, నువ్వు ఆత్మీయురాలువే, నీ భర్త దుర్మార్గుడై ఉండొచ్చు. దావీదు ఆత్మీయుడే, కానీ తన భార్య తనను అపార్థం చేసుకుని ఆడిపోసుకునేటటువంటి వ్యక్తి. తత్ఫలితంగా నష్టపోయింది దావీదు కాదు, నష్టపోయింది మీకాలే. కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంది, ఆఖరికి గొడ్రాలుగా మిగిలిపోయింది. దుర్మార్గుడిగా భార్యను బాధించేవాడివైతే నువ్వు అలాగే మిగిలిపోతావు. గయాలిగా భర్తను బాధించే స్త్రీవైతే నువ్వు అలాగే మిగిలిపోతావు. ఈరోజు తప్పు తెలుసుకొని బ్రతుకుని దిద్దుకొని కుటుంబాన్ని కట్టుకోవాలి అని ఆశిస్తే నీ కుటుంబాన్ని పరలోకంగా మార్చుకుంటావు. నీ కుటుంబం పరలోకంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకు అట్టి కుటుంబాన్ని నిర్మించుకునే విధంగా మన జీవితాలను సరిచేసుకోకూడదు? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలో వచ్చండి. సహోదరుడా, సహోదరి, దావీదు ఆ రోజు వాక్యానికి వ్యతిరేకంగా వ్యవహరించి మందసాన్ని తీసుకుని వెళ్లే ప్రయత్నంలో నష్టాన్ని కల్లారా చూశాడు. వాక్యానికి వ్యతిరేకంగా జీవించే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చేసే ప్రయత్నాల్లో ఖచ్చితంగా నష్టాన్ని చూస్తారు, కష్టాలను చూస్తారు. దావీదు తప్పు తెలుసుకున్నాడు, లోపాన్ని గ్రహించాడు, దాన్ని సరిచేసుకున్నాడు. ఫలితముగా దావీదు మరలా వచ్చి మందసాన్ని వాక్యానుసారంగా తీసుకువెళ్తున్నాడు.
వాక్యానుసారంగా జీవించాలని చెప్పి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఫలితంగా మందసాన్ని చేర్చవలసినటువంటి యెరూషలేముకు చేర్చగలిగాడు. ఆనందముతో గంతులు వేశాడు. తగ్గింపు తత్వముతో దేవుణ్ణి గణపరిచాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడ, సహోదరి, నీ జీవితంలో వాక్యానికి చోటిస్తావా? వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తావా? దేవుని చిత్తాన్ని తెలుసుకొని చిత్తానుసారంగా బ్రతికే ప్రయత్నం చేస్తావా? 2, దేవుడిని ఎంతగా దీవిస్తున్నా, హెచ్చిస్తున్నా, ఉన్నత స్థితికి నడిపిస్తున్నా తగ్గింపు తత్వాన్ని విడిచిపెట్టకుండా దీనత్వాన్ని కాపాడుకుంటావా? 3, నీ భర్త ఒకవేళ ఆత్మీయుడైతే, నీ భర్త ఆత్మీయుడైతే, ఆత్మీయుడైన భర్త ఇంటికి వచ్చినప్పుడు గయ్యాలిగా ప్రవర్తించి ఇంటిలో నెమ్మది లేకుండా చేస్తున్నట్లయితే మీ కాలువలే నీ జీవితము మోడుబారిపోతుంది. నీ భార్య ఆత్మీయురాలయ్యి తగ్గింపు తత్వము కలిగి కుటుంబాన్ని జ్ఞానముతో కట్టుకుంటున్నట్లయితే అటువంటి భార్యను కలిగిన నీవు భార్యను కొట్టేవాడిగా, తిట్టేవాడిగా, గాయపరిచే దుర్మార్గునిగా మిగిలిపోయినట్లయితే నీ జీవితం మోడుబారిపోతుంది. ఆ కుటుంబాన్ని చూశాంగా, వాళ్ళు ఒకరినొకరు కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వాక్యానికి విలువిచ్చారో, వాక్యాన్ని క్రియల్లో పెట్టారో ఆ కుటుంబం పరలోకంగా మారింది. భార్యను గాయపరిచే భర్త, ఈరోజు నీ ప్రవర్తనను మార్చుకుంటావా? భర్తను వేధించే భార్య, ఈరోజు నీ మనసును మార్చుకుంటావా? నీ కుటుంబాన్ని వాక్యానుసారంగా మలుచుకుంటావా? లేకపోతే చేతులారా నీ భర్తను నువ్వు లోకంలో గెంటేస్తావేమో. చేతులారా నీ భార్యను లోకంలో గెంటేస్తావేమో. ఆనాడు మీకాలు యొక్క దుష్ప్రవర్తన దావీదును పరాయి స్త్రీ చెంతకు చేర్చింది. జాగ్రత్త సహోదరి, జాగ్రత్త సహోదరుడా. అట్టి దుస్థితి నీ కుటుంబంలో ఏర్పరచబడకుండా ఉండాలంటే, అట్టి దుస్థితి ఏర్పడకుండా ఉండాలంటే భర్తగా నీ బాధ్యతను, భార్యగా నీ బాధ్యతను, తల్లిగా తండ్రిగా బాధ్యతను గ్రహించి జీవిస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు ఈ వాక్యము ద్వారా నీ లోపాన్ని బయట పెట్టినట్లయితే ఒక మంచి భర్తగా, తండ్రిగా, భార్యగా, తల్లిగా నా జీవితాన్ని దిద్దుకుంటాను, నా కుటుంబాన్ని కట్టుకుంటాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. మందసమును చేర్చాలి అనే ఆశ మంచిదే గాని వాక్యానికి వ్యతిరేకంగా దాన్ని మందసము పట్ల వ్యవహరిస్తే ఎంత ప్రమాదమో దావీదు జీవితంలో కల్లారా చూశాడు. నాయన, వాక్యానికి విరుద్ధముగా వ్యతిరేకంగా మేము జీవిస్తే అది ఎంత ప్రమాదమో అనేక సందర్భాల్లో మా జీవితంలో మేము కూడా కల్లారా చూశాం. మాలో ఉన్న అవిధేయతను బట్టి మమ్మను క్షమించండి. నీ మీద తిరగబడేటటువంటి వాక్యానికి విరుద్ధముగా బ్రతికేటటువంటి బ్రతుకును బట్టి మమ్మను క్షమించి ఈ రోజే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మమ్మలను శుద్ధి చేసి పవిత్రపరిచి వాక్యానుసారంగా జీవించడం నేర్పించి ఆనందకరమైన, సంతోషకరమైన, సమాధానకరమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించి ప్రభువా, దావీదు వలె తగ్గింపు తత్వాన్ని, సమానత్వాన్ని పెంచి పోషించే జీవితం మాకు దయచేయమని. ఒకవేళ దావీదు కలిగి ఉన్నట్టుగా ఆత్మీయుడే కానీ భార్య మాత్రమే గయాలి, అటువంటి పరిస్థితుల్లో మా మందిరంలో ఎవరైనా ఉన్నారేమో. ఆత్మీయుడే కానీ భార్య అర్థం చేసుకోవట్లా, ఆత్మీయురాలే కానీ భర్త అర్థం చేసుకోవట్లా. తత్ఫలితంగా కుటుంబంలో నరకము. అయా, ఇట్టి కుటుంబాలు ఏవైనా ఉన్నట్లయితే ఈరోజు అట్టి కుటుంబాన్ని దర్శించండి. మార్పులేని భర్తను, మార్పులేని భార్యను, మార్పులేని బిడ్డలను మీరు నాయన దర్శించి మార్పును తీసుకొచ్చి సమాధానకరమైన, సంతోషకరమైన, ఆనందదాయకమైన కుటుంబ వ్యవస్థ మా మందిరంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి